12 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దీనిని మనము 2 ప్రధాన భాగాలుగా మనం విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటి 6 అధ్యాయాలు మనం గమనించామంటే చారిత్రాత్మక భాగంగా మనం రాసుకున్నాము. మిగతా 6 అధ్యాయాలు అంటే 7-12 అధ్యాయాలు మనం గమనించామంటే అవి ప్రవచన భాగంగా మన ధ్యానాన్ని ప్రారంభించాం. దాంట్లో మన ధ్యానము 2వ అధ్యాయము మనం గమనించామంటే 45వ వచనం వరకు మనము ముగించడం జరిగింది. మొత్తం 2వ అధ్యాయము 49 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 49 వచనాలను కూడా 5 భాగాలుగా మనం విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించాం. మొదటి 16 వచనాలు 2వ అధ్యాయము మొదటి 16 వచనాలకి మొదటి సంగతి రాసుకున్నాము. రాజు గ్రహింపు అనే టైటిల్ ఇచ్చుకున్నాం. మొదటి 6 వచనాలకి రాజు యొక్క గ్రహింపు అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. మొదటి 16 వచనాలు ముగించాం. రెండో సంగతి 17-30 వచనాల్లో దానియేలు యొక్క తగ్గింపు అనేది కూడా మనం రాసుకున్నాం. దానియేలు ఎలాగ తగ్గించుకున్నాడు ఆ కళ భావాన్ని చెప్పినప్పుడు చూసాము. అది కూడా మనం ముగించాం. తర్వాత మూడవది 2వ అధ్యాయము 37 నుంచి 31 నుంచి 36 వరకు మూడో సంగతిగా మనం రాసుకున్నాం. 31 నుంచి 36 వరకు రాజ్యముల కుదింపు అని మనము రాసుకున్నాం. ఆ తర్వాత 37 నుంచి 45 వచనాల వరకు నాలుగో సంగతిగా మనం రాసుకున్నాము. దేవుని తీర్పు అనే విషయం కూడా మనం రాసుకున్నాం. అంతవరకు మన ధ్యానము ముగించబడింది. మొదటి 16 వచనాలు రాజు యొక్క గ్రహింపు. రాజుగారు గ్రహించాడు, వాళ్ళు కలభావాన్ని చెప్పలేకపోయారు అనే సంగతి రాజు గ్రహించినట్టుగా మనం చూస్తాము. ఆ కలభావాన్ని చెప్పే విషయంలో దానియేలు ఇది నేను కూడా చెప్పలేను, కానీ దేవుడే బయలుపరుస్తాడని చెప్పి తాను ఎలా తగ్గించుకున్నాడో మనం చూసాము. ఆ తర్వాత అసలు ఆ కళ ఏంటి అనేది దానియేలు చెప్పాడు. ఏంటి ఆ కళ అని చెప్పాడు. తర్వాత ఆ కళ భావంలో వచ్చేటువంటి తీర్పు ఎట్లా ఉందో కూడా చెప్పాడు అనే విషయాలు మనం చూసాం. అది దీంట్లో చూసినప్పుడు గత వారం మనం ఆ కళ గురించి చెప్పినప్పుడు దానియేలు ఆ కళ గురించి చెప్పిన సంగతి ఏంటి, రాజు కళ వచ్చింది మర్చిపోయాడు. అయితే ఆ కళ వచ్చిన కళ ఏంటో చెప్పాడు. వచ్చిన కళ ఏంటి, ఆ రాజు గారికి పెద్ద ప్రతిమ కనబడింది. పెద్ద ప్రతిమ కనబడినప్పుడు ఆ ప్రతిమలో 4 భాగాలు 4 సంగతులు తెలియజేస్తామని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది రాజు యొక్క తల బంగారముతో కనబడింది, శిరస్సు బంగారము అని చెప్పాడు. ఆ తర్వాత రెండో భాగం వచ్చేసి చెస్ట్ అన్నమాట, కనుక ఛాతి, రొమ్ములు, భుజములు రెండో భాగంగా కళ్ళలో చెప్పాడు. మూడోది వచ్చేసి ఉదరము అంటే పొట్ట, తొడలు కనుక మూడోది చెప్పాడు. నాలుగోది మోకాళ్ళు, తర్వాత పాదములు మట్టి ఇనుముతో మిళితమైనట్టుగా మనం చూసాం. ఏంటి 4 అంటే 4 సామ్రాజ్యాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది తల అనగానే అది రాజా నీవే, ఆ శిరస్సు నీవే, ఆ ప్రతిమలో కనబడే శిరస్సు నీవే అంటే బబులోను సామ్రాజ్యము బంగారము లాగా వైభవం గాంచిందిగా మనం రాజుగారు చెప్పాడు. అది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా కొనసాగిందో కూడా మనం రాసుకున్నాం. బబులోను సామ్రాజ్యం అన్నది 606 లేదా 605 నుంచి 539 వరకు. స్కెచ్ లేదు ఇక్కడ మనం గమనించండి. బబులోను సామ్రాజ్యం అన్నది బంగారం ఈక్వల్ టు బబులోను సామ్రాజ్యం 606 లేదా 605 నుంచి 539 వరకు కొనసాగింది అని మనము రాసుకున్నాం. అది ప్రతిమలో కనబడేటువంటిది బంగారము ఈక్వల్ టు బబులోను సామ్రాజ్యం. ఇది 606 లేదా 605 నుంచి 539 వరకు ఈ సామ్రాజ్యం కొనసాగిందిగా ఆ కళలు చెప్పాడు. ఆ తర్వాత రెండో సంగతి మనం రాసుకున్న తర్వాత గమనించామంటే వెండి, కనుక ఆ కళ్ళ కనబడింది వెండి అన్నమాట. వెండి అనేది మాదీయ పారసీక సామ్రాజ్యం. మాదీయ పారసీకులు అని ఆ కళ్ళ చెప్పాడు. కనుక అది వచ్చేసి 539 నుంచి క్రీస్తు పూర్వమే 539 నుండి
332 వరకు 332 వరకు అది వెండిగా రెండోది. వెండి అనగానే చెస్ట్ కనుక చెస్ట్, రొమ్ములు, భుజములు కనుక ఛాతి, ఈ మూడు రొమ్ములు, ఛాతి, రొమ్ములు, భుజములు కనుక కనబడిన ప్రతిమది వెండి అని చెప్పాడు. ఇది మాదీయ పారసిక సామ్రాజ్యం. ఇక మూడవది ఇత్తడి. మూడవది కనపడింది, మూడో భాగం ఇత్తడి ఏంటి అంటే పొట్ట, అంటే ఉదరము తొడలు. చెప్పండి, ఉదరము తొడలు ఏంటంటే ఇది గ్రీకుల సామ్రాజ్యం, లేకుంటే గ్రేకేయులు, గ్రీకులు మనం గమనించామంటే గ్రీకు సామ్రాజ్యం. ఇది వచ్చేసి 332 నుంచి 167 వరకు కొనసాగింది ఈ సామ్రాజ్యం. అదే ప్రతిమలో కనబడినటువంటి మూడో భాగము ఉదరము, పొట్ట, తొడలు, అది గ్రీకుల సామ్రాజ్యం ఇత్తడితో పోల్చబడింది. అది దాని కాలము 332 నుంచి 167 వరకు. ఇక నాలుగోది కనబడింది, నాలుగో సంగతి మనం చూసినప్పుడు ఇనుము. ఇనుము అనేది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం అన్నది మనం చూసినప్పుడు ఇది క్రీస్తకం 27 నుంచి క్రీస్తకం 27 నుంచి ఎప్పుడు దాకా ఉంది? ఇది క్రీస్తు శకం 476 వరకు. క్రీస్తు శకం 476 వరకు ఈ రోమా సామ్రాజ్యం కనబడింది, పరిపాలించింది. దీని మధ్యలో ఒకటి ఉందని చెప్పాను, ఈ రెండింటి మధ్యలో. దాన్నే మక్కాబీయుల కాలం. మక్కాబీయులు అనేవాళ్ళు కూడా మధ్యలో పరిపాలిస్తారు. ఇత్తడి తర్వాత దాన్ని యూదుల మధ్య మక్కాబీయులు అని మధ్యలో మనం రాసుకున్నాం. కొంతమంది కలిపి చెప్పేస్తారు, కొంతమంది దీనిలో కూడా సపరేట్ కాలం ఇస్తారు. నేను కలిపి చెప్పేస్తున్నా. కనుక వీళ్ళ మధ్యలో కొంతమంది మక్కాబీలు అనే వాళ్ళు కూడా పరిపాలించిన విషయం మనకు చరిత్రలో మనకు కనబడతా ఉంది. ఇప్పుడు ఆ ప్రతిమలో కనబడింది, రాజా నువ్వే ఆ బంగారపు శిరస్సు, అంటే నీ సామ్రాజ్యం బంగారం లాగా వైభవంతో ఉంటుంది బబులోను యొక్క సామ్రాజ్యం అని చెప్పాడు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని ఓడించింది మాదీయ పారసీకులు వచ్చి వాళ్ళని ఓడించి వీళ్ళు సింహాసనం ఎక్కారు. వీళ్ళు సింహాసనం ఎక్కి వీళ్ళు పరిపాలించారు ఎంతకాలం. వీళ్ళ తర్వాత వాళ్ళని ఓడించిన వాళ్ళు ఎవరు? గ్రీకులు లేదా గ్రేకేలు. వాళ్ళు ఓడించి వీళ్ళు సింహాసనం అధిష్ఠించారు. అంటే ప్రపంచానంతా వాళ్ళ చేతికి తెచ్చుకున్నారు గ్రీకులు. వాళ్ళని అనగదొక్కి జయించిన వారే రోమీలు, కనుక రోమా సామ్రాజ్యం. మరి రోమా సామ్రాజ్యం తర్వాత ఏమొచ్చిందని చెప్పుకున్నాము అంటే చేతి సహాయము లేని రాయి వచ్చింది. చేతి సహాయము లేని రాయి. కదా ఆ చేతి సహాయము లేని రాయి వచ్చి ఏం చేసిందంటే ఇక్కడ బంగారాన్ని, ఇత్తడిని, వెండిని, ఇత్తడిని, తర్వాత ఇనుమును మొత్తాన్ని దంచి పొడి చేసింది, ఎగిరిపోయింది. ఈ యొక్క రాయి ఏంటంటే దినదినానికి అది మహా పెద్ద పర్వతముగా అయినట్టుగా మనం చూసాం. అది కనబడింది. ఈ కలంతా ఎవరికి పడింది? కలంతా కూడా నెబుకద్నెజరుకి. కాబట్టి ఈ కళ కళభావం చెప్పలేకపోయారు. ఇప్పుడు దానిలో ఏం చెప్పాడు? మొట్టమొదటి కళ చెప్పాడు, రాజా కళ ఇది, కనుక నీకు తలలో శిరస్సు కనపడింది బంగారంతో, కనుక రెండో భాగము కనుక ఛాతి, భుజములు, రొమ్ము, కనుక అది రెండోది కనపడింది, అది వెండి, కనుక మూడవది జ్ఞాపకం చేశాడు. మూడో భాగము పొట్ట, లేకుంటే పొట్ట తొడలు కలిసి మూడోది, కనుక నాలుగవది మోకాళ్ళు, తర్వాత పాదములు ఇనుము, తర్వాత మట్టి మిళితంగా చెప్పాడు. ఏంటని అన్నప్పుడు దాని డీటెయిల్ చరిత్రలు చూసినప్పుడు ఏంటి వాటి సంగతి అన్నప్పుడు వెండి అనే బంగారం అనగానే బబులోను సామ్రాజ్యము, వెండి అనగానే మాదీయ పారసీకుల సామ్రాజ్యము, ఇత్తడి అనగానే గ్రేకుల సామ్రాజ్యము, ఇనుము మట్టి అనగానే అది రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య టైంలోనే ఓ పెద్ద చేతి సహాయం రాయి వచ్చింది. అది మొత్తాన్ని సామ్రాజ్యాలు దంచి వేసింది. అది దినదినానికి కూడా అది మహాపర్వతంగా వృద్ధి చెందింది. ఏంటా రాయి అంటే చెప్పాను గత వారం, చాలా రెఫరెన్స్లు కూడా చెప్పాను దాని గురించి. ఏంటా రాయి? యేసు ప్రభు వారి ఆ రాయి. కనుక ఆ 1 కొరింథీ 10:4 చూసిన ఆ బండ క్రీస్తే. పాత నిబంధనలు కూడా యెషయా గ్రంథం 28:16 చూసుకున్నాం కదా, నేను సియోనులో మూలరాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి అని మనం చూస్తాం. కాబట్టి ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు
తలరాయి ఆయన అంటారు, అది అడ్డుబండ అని రాయబడింది. ఎవడు దానికి ఎందుకు వస్తాడు, ఆ రాయి వాళ్ళు నలి చేస్తుందని చెప్పాం. కనుక ఇలాగా ఆ రిఫరెన్స్ లో కూడా చాలా చెప్పాను గత వారము. మరి ఎవరైనా రాకపోతే నెక్స్ట్ యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కనుక ఇంతవరకు మన భవిష్యత్ అయింది. ఇప్పుడు చెప్పినంత కూడా గత వారం చెప్పిందే మీ దాంట్లో తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు రివిజన్ గా పెట్టా. ఇప్పుడు ఈ కళ్ళ వచ్చేటువంటి రాయి ఏమైందంటే అది దినదినానికి కూడా మహాపర్వతం అయిపోయింది. అంటే ఈ రాజ్యాలు ఉండవు కనుక ఒక రాజ్యం వస్తుంది రాజా. ఆ రాజ్యం ఎట్లా ఉంటది చదువుకో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి 44 వచనం. ఆ రాజ్యము ఆ యొక్క చేతి సహాయము లేని ఆ రాయి వచ్చినటువంటి ఆ రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే అది ఇది ఈ రాజ్యాల్లాగా నాశనమైపోయే రాజ్యము కాదు అది. చూడండి 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటి పొగలగొట్టి నిర్మూలము చేయండి గాని అది యుగముల వరకు నిలుచును. చూసారా, ఆ రాజ్యాలను చెత్త కొట్టేసింది, పొడి చేసిన రాయి వచ్చి ఈ రాజ్యము, ఈ రాయి అనే రాజ్యము ఇది యుగముల వరకు ఉండేది. కాబట్టి క్రీస్తు యొక్క రాజ్యం అది నిశ్చలమైనది అని ఆ యొక్క సంగతి అంతా కూడా ఇప్పుడు దానియేలు ఆయన చెప్పాడనమాట. తర్వాత ఇంకో విషయం కూడా ఇక్కడ మీరు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ 35వ వచనంలో ఒక మాట రాయబడింది రాయి గురించి. 35వ వచనం 2వ అధ్యాయం 35వ వచనం కూడా ఒకసారి చదువుదాం. కనుక 2:35 అందరం కలిసి. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి కొట్టుకొని పోయిను. ప్రతిమని విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతం ఆయన. కాబట్టి ఆ ప్రతిమని పగలగొట్టిందే ఎడగొట్టిన రాయి అది. ఆ రాయి దినదినానికి ఏమైపోయిందంటే సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయింది. అంటే అది దినదినానికి వ్యాపించింది, విస్తరించింది ఆ రాయి అని చూస్తాం. కాబట్టి అందుకే పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో కొన్ని ఈ పర్వతం అనేది మనం చూసినప్పుడు పర్వతము యేసు ప్రభువారి రాజ్యంతో పోల్చబడినట్టుగా కొన్ని లేఖలు మనం చదువుదాం. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ యొక్క యేసు ప్రభువు స్థాపించే రాజ్యము పర్వతముతో స్థాపించబడినట్టుగా మనకు కనబడుతుంది. ఉదాహరణగా బబులోను గురించి ఏమని రాయబడింది? ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము బబులోను దేన్ని సూచిస్తా ఉందో చూడండి. కనుక ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 51:7 వచనం. ఇది 51:7 చదవండి. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయై ఉండెను. చూడండి, ఇప్పుడు బబులోను దేంతో పోల్చబడింది? బంగారు పాత్ర. అందుకే ఈ ప్రతిమలో కనబడినటువంటి శిరస్సు దేంతో కనబడింది? ఆ రాజుకి బంగారంతో కనబడింది. కనుక రాజా ఆ శిరస్సు నీవే ఆ బంగారు, కానీ రాజ్యము వైభవముగా ఉంటది అని బబులోను సామ్రాజ్యము బంగారముతో పోల్చబడింది, శిరస్సుతో పోల్చబడింది. కనుక అంటే ఈ రాజ్యములన్నిటిలో కూడా ఎంతో వైభవం గాంచిందిగా బబులోను మనకు కనబడుతుంది. అంటే చూడండి, బంగారం విలువైందా, వెండి విలువైందా, ఇత్తడ ఇనుము అనుకుంటే చూసుకుంటా ఉంటే వీటన్నిటిలో విలువైంది మొట్టమొదట బంగారమే. రాజు అలా ఉంటుంది సామ్రాజ్యం. నెక్స్ట్ వచ్చేది కాస్త తక్కువ అనమాట వెండి, ఆ తర్వాత వచ్చేది ఇంకా కాస్త తక్కువ, ఆ తర్వాత వచ్చేది ఇంకా కాస్త తక్కువ, ఆ తర్వాత అసలు ఆ సామ్రాజ్యాలు ఉండవు. ఆ రాయి మహాపర్వతం అయిపోయిందని చెప్పాడు. ఆ రాయి ఎవరి టైంలో వస్తుంది చెప్పండి? ఏ సామ్రాజ్యం తర్వాత వస్తుంది? రోమా సామ్రాజ్య టైం తర్వాత ఆ రాయి వస్తుంది. అందుకే మనకు అపోస్తల గారిని చెప్పాం కదా, మీ అందరు బాగా అర్థమైంది. అపోస్తల కార్యాల్లో ఉన్నప్పుడు ఏ సామ్రాజ్యం ఉంది చెప్పండి? రోమా సామ్రాజ్యం. కనుక యేసురావును సిలువేసింది కూడా ఎవరు? రోమా సామ్రాజ్యమే. కనుక దాని కంటిన్యూషనే కదా. ఆ రోమా సామ్రాజ్య టైంలోనే అపోస్తలుగా 2వ అధ్యాయంలో 120 మందితో ప్రారంభమైంది ఆ రాజ్యం, ఆ సంఘం. కనుక అది ప్రారంభమయ్యి దినానికి ఎలాగ వ్యాపించిందో మన అపోస్తల గారు చూసాం. కనుక ఈ రోజు చూస్తామంటే ఇంకా వ్యాపించింది. అందుకే యేసువారు కూడా ఏమన్నా అంటే మార్కు 9వ అధ్యాయం 1వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం ఆ రాజ్యం గురించి ఒక మాట చెప్పాడు. ఆ రాజ్యము స్థాపించే టయానికి
ఇక్కడున్న వారిలో కొంతమంది బతికే ఉంటారు, మరణం చూడకుండా నిలిచే ఉంటారు. ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మార్కు సువార్త 9:1 చూడండి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. శిష్యులందరూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు కొంతమంది దేవుని రాజ్యము బలముతో వచ్చేది చూస్తారు. వాళ్ళు మరణం చూడక ముందు చూస్తారన్నాడు. ఎవరు వీళ్ళంటే శిష్యులు. కనుక ఆ రాజ్యం ఎట్ట వచ్చిందంట? 2వ అధ్యాయము, అపోస్తలుగా 2వ అధ్యాయం, బలముతో వచ్చిందంట. ఇక్కడ కూడా అపోస్తలుగా 2వ అధ్యాయం మనం చూసామంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు ఎలాగొచ్చిందంటే అది బలముతో. 2వ అధ్యాయము మొదటి నుంచి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి నుంచి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. 2 చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారి కూడిన ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిని ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరి పరిశుద్ధం నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడి. ఎట్లా వచ్చింది? బలమైన గాలితో. కానీ దేవుని రాజ్యం బలముగా వస్తుందని చెప్పాడు. యేసు చెప్పిన రీతిగానే శిష్యులు ఆ రాజ్యాన్ని చూసారా లేదా? చూసారా రాజ్యాన్ని? కనుక 2వ అధ్యాయంలో రాజ్యం స్థాపించబడింది, సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత శిష్యులందరూ చూశారు, బలంతో చూశారు. ఆ రాయి కనుక యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ సంఘం 120 మందితో దినానికి 3000 మంది ఇంక చేర్చబడి 5000 మంది, అలాగే మల్టిప్లికేషన్ అవుతా ఆ సంఘం ఈ రోజు ఆ రాయి ఎంత భూతాల పర్వతం ఏంటంటే కొన్ని లక్షల కోట్ల మంది యేసుని నమ్మిన వాళ్ళు. ఆయన రాజ్యం ఒక మాట చెప్పాలంటే ప్రతి ఖండానికి వెళ్ళింది, ప్రతి దేశానికి వెళ్ళింది, తర్వాత ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా ఇప్పుడు రాయి విస్తరించింది. కాబట్టి చెప్పామంటే దినానికి ఏమవుతుంది? ఇంకా రాయి అది పెరిగిపోతా ఉంది. ఎవడన్నా చేపెట్టాను దానికి కింద ఏమవుతా అంట. లోకాసు వార్త అది కూడా చదువుకున్నాం కదా, చూడండి. లోకాసు వార్త మనం గమనించామంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42, 44 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42 చదువుతాం చూడండి. 21వ అధ్యాయము మనం గమనించామంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 42 తర్వాత 44 కూడా చదువుదాం. 42, 44. మరియు యేసు వారిని చూచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారిని నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, ఇది ప్రభు వల్లనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. కాబట్టి ఇది మూలకు తలరాయి అయింది. అప్పుడు ఆ రాయి ఏం చేస్తుంది? 44. మరి రాతి మీద పడువాడు తునకలే పోను గాని అది ఎవరి మీద పడిన వాడిని నలిచేయండి. కాబట్టి ఆ రాయి గురించి రాయబడిన మా ప్రవచనాలు ఇలాగ ఎన్నో చెప్పబడ్డాయి. కాబట్టి ఇప్పుడు దాని 2వ అధ్యాయంలో అది ఏమైందంటే మహా పర్వతం అని రాయబడి చెప్పిన రాయి ఏమైపోయిందంట? చేతి సహాయం లేని రాయి వచ్చేది ఈ రాజ్యం దంచి వేసి ఆ రాయి పెరుగుతా ఉంది, మహాపర్వతం అయిపోయింది. రాయి పెరిగిద్దా అంటే పెరుగుతుంది. కనుక రాయి వెంబడించిందంటే వెంబడించింది. 1 కొరింథీ 10:4లో తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో అనేది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. వెంబడించడం అంటే వాళ్ళు పోతా ఉంటే వెనకాల రాయి దొర్లుకుంటా వస్తా ఉంది. కనుక వాళ్ళు వెంబడించింది. కనుక వాళ్ళకి దప్పి తీర్చడానికి ఎవరు ఆ బండ అంటే మోషే చెప్పాడు కదా, ఆ బండలో నేను ఉంటాను, ఆ బండతో మొట్టమొదటి కొట్టమన్నాడు, రెండోసారి ఏమో మాట్లాడమన్నాడు. కనుక వెంబడించిన బండ. కానీ ఇప్పుడు ఆ రాయం ఏంటంటే ఇప్పుడు సర్వభూతలం అంతా రాయబడింది, అది పెరుగుతా ఉంది సైజు. అది ఇప్పుడు అలా బైబిల్లో కొన్ని వచనాలు చెప్పబడ్డాయి. అంటే ఆ యొక్క రాజ్యం గురించి, రాజ్యాన్ని పర్వతాలతో పోల్చబడిన సందర్భాలు కొన్ని రాసుకున్నాం. కొన్ని చూద్దాము. దాని 2:35లో ఆ రాయి మహాపర్వతం అని చెప్పుకున్నాము. కాబట్టి ఆయన రాజ్యం పర్వతాలతో పోల్చబడేట్టుగా మనం చూస్తాం. కీర్తన 48, 48వ కీర్తన, కీర్తన 48 2వ వచనం. 48వ కీర్తన దేవుడు స్థాపింపబోయే రాజ్యం గురించే ఈ పర్వతం తెలియజేస్తా ఉంది. 48వ కీర్తన 2వ వచనం. కీర్తన 48, 2 చదువుకుంటాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. కాబట్టి సియోను పర్వతం మనం చూస్తాం. కాబట్టి సియోను పర్వతం ఇది
దేవుడు స్థాపించబోయేటువంటి కొత్త నిబంధనలు స్థాపించబోయే రాజ్యాన్ని తెలియజేస్తా ఉంది కనుక ఆ పర్వతం కనుక దినదినాన్ని కూడా పెద్దదిగా చేయబడుతుంది ఆ పర్వతం, సియోను పర్వతం. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా మందిర పర్వతం అని రాయబడింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేద్దరు. కాబట్టి అనేక అన్యజనులు వస్తారు కనుక ఆ యెహోవా మందిర పర్వతంలోనికి. ఏంటి యెహోవా మందిర పర్వతం అంటే ఆయన సంఘానికి గుర్తుగా ఉంది కనుక అన్యజనులు అనేక మంది కనుక గుంపులు గుంపులుగా వస్తారు, ప్రవాహములుగా వస్తారు. వచ్చారా అపోస్తలుల గారు? వచ్చారా లేదా? మనం చూసాం స్వాత ప్రకటిస్తా ఉంటే 3,000 మంది 5,000 మంది అలాగో ఆ సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారో. మీరంతా ధన్యులు అంటే ఏదైనా రాజుల చేత చెప్పాలంటే ఆల్రెడీ వినేసి ఉన్నారు కనుక వెంటనే అర్థమైపోయింది. మీకు అపోస్తలులు గారు చెప్పాలంటే అది కూడా వినేసి ఉన్నారు, అది కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వాటితో పోల్చబడతాయి, వాటిలో సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ యెహోవా మందిర పర్వతము కానీ ఏమైందంటే ప్రవాహములాగా జనం వస్తారు దాంట్లో. కనుక ఏంటి ఆ యెహోవా మందిర పర్వతము? ఆ రాయే కనుక అది పర్వతమైంది కనుక ఆయన రాజ్యానికి గుర్తుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చదువుదాం. 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఇప్పుడు 9వ వచనం. 9 యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతం అన్నంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. కనుక సముద్ర జలములతో నిండి ఉన్నట్లు లోకం యెహోవాను గుర్చిన జ్ఞానంతో నిండిను. నా పరిశుద్ధ పర్వతం ఏ దుష్ట మృగమును హాని చేయదు. ఒకప్పుడు హానికాడే పౌలు, ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన మారిపోయాడు. ఇప్పుడు హాని చేయటిల్లా కనుక ఆయన చంపిన కొడుతున్న కనుక పౌలు మళ్ళా తిరగబడి హాని చేసేట్టుగా మనం చూడం. కారణం ఏంటంటే ఎవరైతే ఆ పరిశుద్ధ పర్వతంలోకి వస్తారో వాళ్ళు హాని చెయ్యరు, వాళ్ళు మారిపోతారు. ఒకప్పుడు హాని చేసిన వారే కానీ ఇప్పుడు వచ్చేసిన తర్వాత వాళ్ళు మారిపోతారు అన్నమాట. ఈరోజు ఇందాక 5:30 దాకా నేను వనస్థలిపురంలోనే ఉన్నా, VBS లో. మా పాప ఆమెను తీసుకోవడానికి ముందు కూర్చుంది, రావటం లేదు కనుక ఆమె కోసం అని కూర్చొని సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు చెప్పడం ఒక చిన్న పాప లేచి చెప్పమ్మ సాక్ష్యం అంటా ఉంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే యోసేపు గురించి చెప్పారు. 2 విషయాలు చెప్పారు. 2 విషయాలు నేను నేర్చుకున్నాను. యోసేపుకు శోధన వచ్చింది, శోధన జయించాడు, నేను కూడా జయించాలన్నాడు. తర్వాత ఇంకో కొత్త మాట చెప్పాడు అనిపించింది. యోసేపు తన శత్రువుల అన్నలందరూ శత్రువులాగా చేసి అమ్మేశారు కనుక శత్రువులు కూడా యోసేపు ఏం చేశాడు? శత్రువు లాంటి అన్నదమ్ములు కూడా ఆయన ప్రేమించాడు. కానీ నేను కూడా నా శత్రువులు ప్రేమించాలని తీర్మానం చేసుకున్నాను అన్న ఒక చిన్న పాప చూసారు. చెప్తాను ఎంత అద్భుతం అనిపించి చూసారా. కనుక క్రైస్తవం మనకేం నేర్పిస్తుంది? శత్రువులను ప్రేమించమని యేసు అదే చెప్పింది. కనుక పరలోకం మీ తండ్రికి మీరు కుమారులు ఏంటంటే మీ శత్రువులను ప్రేమించండి. మత్తయి 5:44. కనుక యోసేపు కూడా అలా చేయగలిగాడు. ఆలోచించండి, అంత హాని చేసిన వారికి, అంత కీడు చేసినటువంటి వ్యక్తిని ఏం చేయాలి ఇప్పుడు? కనుక నన్ను చంపేస్తారా, నన్ను గుంటలు వేస్తారా, అమ్మేస్తారా? ఏం చేయాలి ఇప్పుడు? కక్ష తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి యోసేపు. కానీ ఆయన ఏమంటాడు? నేను మీకు ఏ కీడు చేయను, నేను మిమ్ముని మీ పిల్లలను పోషిస్తాను, రక్షిస్తాను, మీరు భయపడొద్దు అంటాడు. కారణం ఏంటి? యోసేపులో దేవుని మనసు మనం చూస్తాం. కనుక మనకేం నేర్పిస్తా ఉంది? పౌలు గారు చూడండి. పౌలు గారు ఎంత హాని చేశాడు, ఎంత సంఘాన్ని హింసించాడు. ఒకవేళ పౌలు గారికి శిక్ష వేస్తే ఎన్ని శిక్షలు పడాలో, ఎందుకంటే ఎంతమందిని చంపి ఎంతమంది ఈడ్చుకుని పోయాడు. అలాంటి పౌలు ఒక్కసారి మారిన తర్వాత పౌలు గారి మీద ప్రభు కక్ష ఏమి తీర్చుకోలేదు, ఉచితంగా కనికరించాడు. కనుక అద్భుతం, ఎంత అద్భుతం అది అసలు పౌలు గారు. కనుక అందుకే అంటాడు పాపం లేని ప్రధానమైన పాపం అని చెప్పడానికి కారణం ఏంటి? నేను చేసిన నేరాలు కూడా అన్ని కాదు, కనుక సంఘాన్ని నిమించటమే కాదు, ఎంతమందిని లాక్కు ఈడ్చుకొని పోయాను, ఇలాంటి ఉచితంగా క్షమించాడు ప్రభు. అదే క్రైస్తవం తెలియజేస్తాను. కనుక క్రీస్తు యొక్క తత్వం ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ కీడు స్వభావం పోతుంది. కనుక ప్రభు కూడా మనకేం నేర్పిస్తున్నా అంటే మీ శత్రువులను ప్రేమించండి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ పర్వతంలో వచ్చిన వారు ఏ హాని కూడా చెయ్యరంట. కాబట్టి అందుకే పౌలు ఎలా మారిపోయాడు అదే చెప్పాడు కదా. ఒకప్పుడు నేను హింసకుడు, దోష హానికరును, అయితే నన్ను నమ్మి ఎంచి నన్ను కనికరించాడు, తెలియ చేశానని చెప్తాడు. కాబట్టి ఆ యెహోవా మందిర పర్వతం సర్వభూమికి సంతోషాన్ని కలిగించేదిగా మనం చూస్తాం.
అంత మాత్రమే కాదు, అది స్థాపించబోయే యెహోవా మందిర పర్వతంగా ఆయన రాజ్యాన్ని పోలికగా మనం చూస్తాం. దాంట్లోకి వచ్చిన వారు ఎవరు కూడా హాని చేసేవారుగా మనకు కనబడరు. ఇంకా ఆ పర్వతం ఎలాగుంది? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము చూడండి, 3వ వచనం చదువుకుంటాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటాం. జకర్యా గ్రంథం. ఇంకా ఆ పర్వతం అంట సత్యం ఉంటదంట, ప్రేమ ఉంటదంట. చూడండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథం పేజ్ నంబర్ 780, పాత నిబంధనలో పేజ్ నంబర్ 780. జకర్యా 8:3 నేను చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సీయోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. యెరూషలేములో సత్యమును అనుసరించు పురమనియు, సైన్యము అధిపతికి యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతం అని పేర్లు పెట్టబడును. ఏంటంట పర్వతము? అది సత్యమును అనుసరించేటువంటి పురము కనుక సత్యమును అనుసరించే పురముగా మనం చూస్తాం. కాబట్టి దీంట్లో సత్యం ఉంటుంది ఆ పర్వతములు కనుక అది సత్యమును అనుసరించే పురమని చెప్తాడు. దేవుడు దాంట్లో నివాసము చేస్తాడు. ఆయన మందిరం, ఆయన సంఘం. కాబట్టి ఆ పర్వతమే ఆయన స్థాపించబోయే రాజ్యాన్ని తెలియజేస్తా ఉంది. ఇంకా మనం చూసాను కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించామంటే 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. కాబట్టి ఇప్పుడు ఆ పర్వతములకు వచ్చినటువంటి వారు, మందిరం వచ్చేటువంటి వారు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు దాంట్లో మనము ఎదగాలన్నమాట. కనుక దాంట్లో ఎదిగే వారు ఉండాలి. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ పర్వతాలు చెప్పండి, ఆ రాయి ఏమైందంటే మహా పర్వతమైంది. అదే సీయోను పర్వతం, యెహోవా మందిర పర్వతం. అంటే ఆయన స్థాపించబోయే సంఘానికి పోలిక ఇప్పుడు మనం ఆ పర్వతం, ఆ రాయి పర్వతంలాగా మారేట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ కథ అంతా కూడా, ఈ సంగతి అంతా కూడా ఇది వచ్చిన కళ ఏమో ప్రతిమ వచ్చింది కళ. కానీ ప్రతిమల గురించి వివరించాడు దానియేలు. కనుక ఏంటి ఆ ప్రతిమ అంటే ఒక్కొక్కటి ఒకటి తెలియజేస్తా ఉందని చెప్పేసి ఆ ప్రతిమ బంగారం అంటే ఏంటో చెప్పాడు. ఇప్పుడు మనము ధ్యానం చేసిందంటే బంగారం అంటే ఏంటి, బబులోన్ అనేది ఆ యొక్క కాలంలో మనం చూసాం. ఇప్పుడు ఈ సంగతి అంతా రాజుగారు చెప్పిన తర్వాత ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు? దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఎప్పుడైతే ఈ సంగతి అంతా డీటెయిల్ గా దానియేలు చెప్పాడో, ఇది ఎవరు చెప్పలేకపోయారు చెప్పండి? ఎవరు చెప్పలేకపోయారు ఇది? అక్కడ జ్ఞానులు, గాడివారు, శకునగాండ్లు. కనుక ఏం చేయలేదు? కళ చెప్పమంటే కళ చెప్పలేదు. కళ చెప్పండి భావం ఏం చెప్తారు? కనుక అప్పుడు రాజు అన్నాడు, కనీసం భావం చెప్పండి, కళ వద్దులు అన్నాడు. కనుక ఇలా కళ తెలితే భావం చెప్పడానికి. కనుక ఏం చెప్పలేకపోయారు. ఇప్పుడు దానియేలు కళ చెప్పాడు, ప్రతిమ గురించి చెప్పాడు. ఆ ప్రతిమలో శిరస్సు ఏంటో, బంగారం ఏంటో, వచ్చే రాజ్యాలు, నీ తర్వాత మరొక రాజ్యం అని భావం కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఈ కళ భావము వచ్చిందో ఒక్కసారిగా నెబుకద్నెజరు మొత్తం కళ ఫ్లాష్ అయింది. కనుక కరెక్ట్, నాకు వచ్చిన కళ ఇదే, నువ్వు చెప్పిన కళ వాస్తవమే, నిజమే. కనుక నేను మర్చిపోయా, కానీ ఇప్పుడు నువ్వు చెప్తా ఉంటే నా కళ గుర్తుకొస్తా ఉంది. నువ్వు చెప్పిన కళ వాస్తవమే, కళ వాస్తవమే, నువ్వు చెప్పిన భావం కూడా వాస్తవమే అని చెప్పేసి ఇప్పుడు దానియేలు నెబుకద్నెజరు పని చూడండి ఏం చేశాడంటే ఆయన 46వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. తర్వాత 47 కూడా. మరి రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచేవాడే ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే ఈ యొక్క సంగతి అంతా దానియేలు డీటెయిల్డ్ గా చెప్పాడు వివరంగా, దానియేలుకు ఆ యొక్క నెబుకద్నెజరు ఒక్కసారి ఫ్లాష్ అయిపోయింది. అది ఎంతో సంతోషం. ఏం చేశాడంటే అక్కడ ఒక మాట రాయబడింది, దానియేలును పూజించి అని రాయబడింది. అతన్ని పూజించి అని అంటే దానియేలు పూజించటం అంటే గౌరవించటం. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే కనుక ఇంగ్లీష్ బైబిల్లో గౌరవించటం అని ఉంటుంది ఇంగ్లీష్లో. కనుక తెలుగులోనే మనం పూజించడం ఉంది కదా. కనుక అంటే ఇప్పుడు దానియేలు పూజించడం కాదు. కనుక ఇది రాశారు కాబట్టి మనం కూడా దానియేలు పూజిస్తామంటే పూజించేది కాదు. పూజించడం అంటే గౌరవించడం. కనుక ఇంగ్లీష్లో సాష్టాంగ నమస్కారం, చూడ మాట రాయబడింది, సాష్టాంగ నమస్కారం చేసి అని రాయబడింది. కాబట్టి అందుకే ఒక విధంగా ఇప్పుడు దానియేలుని గౌరవిస్తా ఉన్నాడు. దానియేలు గ్రేట్. కనుక ఎవరు గ్రేట్ కారణం అంటే
నీ దేవుడు గొప్పవాడయ్యా, నీ దేవుడు రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. కాబట్టి ఇంత గొప్ప ఉన్నతమైన సంగతి నువ్వు నాకు చెప్పావని చెప్పేసి అతన్ని గౌరవిస్తా ఉన్నాడు. అతనికి ఒక విధంగా చెప్పాలని సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు. దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఎవరు? చక్రవర్తి. చెప్పండి ఎవరైనా. కొన్ని దేశాలకు అధినేత, రాజ్యాలు కాదు, కొన్ని రాజ్యాల మీద చక్రవర్తిగా ఉన్నాడు. అనేకమైన రాజ్యాలు ఆయన కింద ఉన్నాయి. అన్ని రాజ్యాలను గడగడలాడించిన వాడు నెబుకద్నెజరు. అన్ని జయించి దోచుకొని, కొల సొమ్ము దోచుకొని జయించి వచ్చిన వాడు ఒక దాసుడుగా తీసుకొని రాబడిన దానియేలుకి ఏం చేస్తాడు చెప్పండి? సాష్టాంగ నమస్కారం. కనుక ఊహించిన ఎలా ఉంటుందో. కనుక దానియేలు దాసులు పట్టబడిన వాడు. కనుక యూదుల చెరలో నుంచి బబులోని చెరలో తీసుకొచ్చాడు కదా యూదులను పట్టుకొని. అలా చెరలో రాబడిన ఒక దాసుడికి ఒక ప్రపంచ అధినేత నమస్కారం చేస్తా ఉన్నాడంటే ఎంత గొప్ప ఆధిక్య దానియేలుకు లభించింది. కాబట్టి అంటే అతను నమస్కరిస్తున్నాడు, గౌరవిస్తా ఉన్నాడు. చివరికి ఆ దేవుడు కనపరుస్తాడు. నీ దేవుడు దేవతలకు దేవుడు. చూసిన కనుక దేవుడు ఇప్పుడు దానియేలు గౌరవించడమే కాదు, దానియేలు దేవుని కూడా ఎంతగానో తీసుకొచ్చాడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు, మర్మములు బయటపడుతున్నాడు. దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ రీతిగా దానియేలు ఒక నెబుకద్నెజరుకు ఒక ఇష్టమైన సేవకుడిగా ఆయన చేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే కల చెప్పాడో దానియేలుకి ఏమైపోయాడు? దానియేలు అంటే నెబుకద్నెజరుకి ఏమైపోయింది? ఇష్టమైపోయింది. కనుక శభాష్, ఎలా ఉన్నావు, ఇలాంటి వాడు కావాలి నాకు అనుకున్నాడు. కనుక అందుకే సామెతలో ఒక మాట రాయబడింది. సామెత గ్రంథం 14వ అధ్యాయం. రాజులు ఇష్టపడేది ఎవరినంట? రాజులు ఇష్టపడేది ఎవరిని చూడండి. సామెతలు 14వ అధ్యాయము 35వ వచనం. సామెతలు 14:35 చదువుదాము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35. బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు. చూశారు. కాబట్టి ఇప్పుడు దానియేలు రాజుకి ఏమైపోయాడు? ఇష్టడు. దేన్ని బట్టి అంట? బుద్ధి కలిగిన వాడు, బుద్ధి గలవాడు. ఇప్పుడు దానియేలుకి బుద్ధి, జ్ఞానము, వివేచన, జ్ఞానం ఇచ్చిందంత ఎవరు? దేవుడే. కనుక అదే మొదటి అధ్యాయం 17వ వచనంలో వీళ్ళు అడగలేదు, దేవుడే ఇచ్చాడు. కనుక దేవుడే ఇచ్చాడు. తర్వాత నువ్వు కలభావం చెప్తావంటే కూడా దానియేలు కాలు రాగిపెట్టుకుని దేవుడు నాకు బయలుపరిచాడు అని చెప్పేస్తా అనలేదు. ఏమన్నాడు? ఇది మనుషుల చేత కాదు రాజే, దేవుడే బయలుపరుస్తాడు. దేవునికి మహిమ తీసుకొచ్చాడు. కనుక దేవుని దృష్టిలో నమ్మకం ఉన్నాడు, దేవునికి మహిమ తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి కలిగినటువంటి దానియేలు రాజుకి ఏమైపోయాడంట? ఇష్టుడైపోయాడు. సామెతలు 21 అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతలు 21 మొదటి వచనం కూడా చూసామంటే, సామెతలు 21 మొదటి వచనం చదువుదాం. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల ఉన్నది, ఆయన తన చిత్తరు చొప్పున దానిని తిప్పును. కాబట్టి రాజుల హృదయాలన్నీ దేవుని చేతిలో ఉంటాయి. కనుక దేవుడు ఎలా తిప్పాలనుకుంటాడో అలాగే వాడిని తిప్పుతారు. కాబట్టి ఇప్పుడు రాజుకి సరైనటువంటి ఒక సేవకుడు దొరికినట్లుగా రాజు ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు దానియేలుకి ఏమవుతున్నాడంటే సరెండర్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? సాష్టాంగ పట్టం అంటే ఏంటి? దానియేలుకి సరెండర్ అయిపోయారు. ఎవరు? ఒక చక్రవర్తి ఒక దాసునికి సరెండర్ అయిపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దానియేలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దానియేలు చేసిన పని ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. లేనిది పుట్టించకూడదు. మనం ఏం చేస్తాం చెప్పండి? 2 పుట్టిస్తాం, 2 తీసేస్తాం. మనకి ఇష్టమైతే 2 కలుపుతాము, లేకపోతే 2 తగ్గిస్తాం. అందుకే మనం ఫెయిల్ అయిపోతాం అన్ని. దానియేలు చెప్పింది ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. అందుకే కాలేబు గురించి కూడా ఒక మాట ఉన్నది. యెహోషువ 14:7 వచనంలో కాలేబు గురించి చూడండి, అది కూడా చదువుతాం ఒక మాట. కాలేబు కూడా ఎందుకు కనాను దేశం పోయాడంటే, కాలేబు యెహోషువ వాళ్ళిద్దరు ఎందుకు పోయారంటే వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. యెహోషువ 14:7. దేశంను వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నెలను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడు. తర్వాత ఎవనికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి. కాలేబు ఎట్లాంటి కాలేబు చూచింది చెప్తాడు అంతే. కాబట్టి ఇక దాన్ని కల్పించేది లేదు, తీసేసేది కూడా లేదు. అంటే ఏం చూశానో అదే చెప్తాను. కనుక అది దేనికి ఇష్టమైంది. అందుకే మీకైనా ప్రవక్త వస్తా ఉంటే యెహోషువ టైంలో అవి అందరూ పొగుడుతున్నారు, నువ్వు కూడా పొగుడు. ఆయన ఏమన్నాడు? లేదు దేవుడు నాకు ఏం బయలుపరుస్తాడో అదే నేను చెప్తా. కాబట్టి వేరే చెప్పను, కనుక అబద్ధాలు చెప్పను, అబద్ధ ప్రవచనాలు చెప్పను అని చెప్పాడు. కానీ కొంత కష్టమైనప్పటికి కూడా ఇబ్బందులు వచ్చినా మనం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఇప్పుడు దానియేలు కూడా
కళ ఎట్లా ఉంది చెప్పండి. దానియేలు చేసిన ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దానియేలు గొప్ప మంచి లక్షణము. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు కానీ ఏమంటే దానియేలు ఆ రాజ్యములో ఉన్నత స్థానానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు చెప్తామో ఉన్నత స్థానానికి వెళ్ళాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుడు ద్వారా దానియేలు కలిగినటువంటి ఆధిక్యత ఇప్పుడు ఏం జరిగిందంట? 48వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించే 48వ వచనం. దానియేలు 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి ఆయన గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీదను అధిపతిగాను బబులోను అందరిలో ప్రధానునిగాను నియమించారు. కానీ ఒక ప్రధాని వాళ్ళందరిలో ప్రధానిగా అయ్యారు. ఎవరు? ఒక దాసుడు. చెప్పండి ఎలాంటి వాడంట? ఒక దాసుడుగా పోయిన వాడు ఆ దేశంలో అతనికి దానియేలు బహు హెచ్చించాడు, గొప్ప దానములు ఇచ్చాడు. బబులోను సంస్థానం అంతటి మీద, రాజ్యం అది సంస్థానం కాబట్టి ఎన్నో దాంట్లో కలిసి ఉన్నాయి కనుక రాజ్యాలు, దేశాలు. కాబట్టి ఆ సంస్థానం అంతటి మీద అధిపతిగా బబులోను అందరిలో కూడా ఈయన ప్రధానుడు కనుక అందరు దానియేలుకి ఉండాల్సిందే. కానీ అంత పెద్ద స్థానాన్ని దానియేలుకి ఇవ్వడానికి కారణము దానియేలు ఉన్నట్టు చెప్పాడు. తర్వాత మనం గమనించామంటే 49వ వచనం కూడా 49. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్దుగను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. అంటే ఇప్పుడు దానియేలు హెచ్చించిన తర్వాత దానియేలు రాజు గారికి మనవి చేశాడు. సార్ నేనే కాదు, నా దగ్గర 3 ఉన్నారు కనుక మా వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా మంచి పోస్టులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చేశాడు. దానియేలు రిక్వెస్ట్ బట్టి వాళ్ళు కూడా అంట ఆ యొక్క బబులోను విచారణకర్తలు పెట్టాడు. దానియేలు మాత్రం సపరేట్ గా రాజు సన్నిధిలో ఉన్నాడు. కనుక అలాగూ ఈ నలుగురు మనకు నేర్పించే పాఠం ఏంటంటే చెరపట్టబడిపోయి దాసులుగా ఉండి వాళ్ళు మిక్కిలి కొంచెములు ఎంతో నమ్మకంగా ఉన్నారు. చూసారా? కనుక ఇదంతా ఎందుకు జరిగిందంటే ఎంత నమ్మకంగా వారు జీవించారో వారి నమ్మకమైన జీవితాన్ని బట్టి దేవుడు అన్నాడు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇంకా గొప్ప ఇస్తాడు. కాబట్టి అలాగే మనం చూస్తాం. కాబట్టి ఒక చెరపట్టబడి దాసులుగా ఉండి ఇంత గొప్ప స్థానికి ఎలా రాగలిగారంటే వాళ్ళు మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేటువంటి వారికి దేవుడు గొప్ప ఇస్తాడు. నువ్వు కొంచెమే సరిగ్గా ఎవరి పెద్దది ఏం చేస్తావు పో అంటాడు. చూసారా? కనుక నువ్వు కొంచెం దాంట్లో నమ్మకం ఉన్నావు అనుకోండి ఇంకా పెద్దవి ఇస్తాడు. కానీ నువ్వు చిన్న దాంట్లోనే ఫెయిల్ అయిపోతే దొంగలాగా ఉంటే ఇదే చేయాలి అది చేయలేదు పో అంటాడు. కనుక వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నారు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. అదొక ఆధిక్యత. అయితే రెండవది ప్రపంచాన్ని గడగడలాంచేటువంటి ఈ యొక్క నెబుకద్నెజరు ఈ సామాన్యమైనటువంటి ఈ బౌలర్ ముందు సాగిలపడటం అంటే ఎంత గొప్ప ఆధిక్యత. సేవకుడికి అందరినీ గడగలాంచేటువంటి నెబుకద్నెజరు ఆయన సాగిలపడటం అంటే ఎలా ఉంది ఊహించండి. కాబట్టి అంటే దేవుని సేవకుడు ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతోంది. ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక సేవకుడు ఎంత గొప్పవాడు, ఎంత విలువైన వాడు. అతనికి రాజులు ఏం చేస్తున్నారు? చక్రవర్తులు సాగిలిపడుతున్నారు. చూసారా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత అది. కాబట్టి ఒక దేవుని సేవకుడు ఎంత గొప్పవాడు కాకపోతే నమస్కారం చేస్తాడు, గౌరవిస్తాడు. కాబట్టి అది కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి దానియేలులాగా మనం ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉండాలి. కనుక సేవకుడు ఎంత గొప్పవాడు అనే సంగతి కూడా మనం నెబుకద్నెజర్ లాగా మనము ఎరగాలి. కనుక ఎందుకంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకునే వ్యక్తి కదా, కనుక ఆయన పిలుచుకునే వ్యక్తి కదా. కాబట్టి దేవుని సేవకుడు దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాడు. చూడండి కీర్తన 37 ఒక మాట చదువుకుని ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. 37వ కీర్తన 37. దేవుడు తన సేవకుని గురించి ఏమంటారు చూడండి. 37వ కీర్తన మనం గమనించామంటే క్షమించండి 35వ కీర్తన 27వ వచనం. 35వ కీర్తన 27వ వచనం మనం చదువుకుంటాం. 37:20. నా నిర్దోషతను బట్టి ఆనందించేవారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించేదిగా తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడ కానీ వారు నిత్యము పలుకు. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా, తన సేవకు క్షేమంగా ఉంటే దేవునికి ఎంతో ఆనందం, సంతోషం. దేవుడు వారిని ఆ యొక్క దాసులకు పోయేట వారిని తన సేవకులు నియమించుకున్నాడు. సేవకుడు అంత గొప్పవాడు కాబట్టి ఇతడు ఒక చక్రవర్తి అయిన తనకి సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. దీంతో మనకి 2వ అధ్యాయము మనకు ముగించబడింది. దానిలో 2వ అధ్యాయం మొత్తం మనము
49 వచనాలు, దీన్ని 5 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి 16 వచనాలు రాజు యొక్క గ్రహింపు అని రాసుకున్నాము. తర్వాత 17 నుంచి 30 వచనాలు దానియేలు యొక్క తగ్గింపు అని రాసుకున్నాం. 31 నుంచి 36 మూడో సంగతి రాజ్యముల కుదింపు, అంటే ఆ రాజ్యాలు ఎట్లా దంచబడ్డాయో మనం చూసాం కనుక కల్లో అది మూడో భాగం. 4వది దేవుని యొక్క తీర్పు, కనుక దేవుడు ఎట్లా ఆ రాయి వాటిని దంచి వేసి తిరిపి తెరిచి ఆ రాజ్యాలు లేకుండా చేశాడు మనం చూసాము. ఆఖరి 40-49 వచనాలంటే నెబుకద్నెజరు యొక్క పట్టింపు, కనుక దానియేలుకి దేవుడు ఎంత గొప్పవాడు ఎరిగాడు కనుక ఆ నెబుకద్నెజరు పట్టింపుతో కూడినటువంటి ఆశ కలిగి ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఎరిగిన వాడిగా మనం చూస్తాం. దీంతో మనకి 2వ అధ్యాయం మనకి ముగించబడింది. ఇది దానియేలు 2వ అధ్యాయం. ఈరోజు 3వ అధ్యాయం మనం ప్రారంభిస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. మొత్తం మనకి 30 వచనాలు మనకు కనబడతా ఉన్నాయి, 30 వచనాలు. దీన్ని కూడా 4 భాగములుగా మనము విభజించుకుంటాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం. ఇప్పుడు 2 అధ్యాయాలు మనం ముగించుకున్నాము. ఈ రోజు మనం 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొత్తం మనకి 30 వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. దీంట్లో మరి 4 సంగతులు విభజించుకుందాం. 4 సంగతులు విభజించుకొని మన ధ్యానాన్ని మనం ప్రారంభిస్తాం. మొట్టమొదటిది మొదటి 7 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు. మొదటి 7 వచనాలు, దానికి ఒక టైటిల్ రాసుకుందాము. దానికి ఒక టైటిల్, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ఏముంటది? పరీక్ష ఉంటది. కనుక విశ్వాసం ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ పరీక్ష, అగ్ని పరీక్ష ఉంటది. కనుక విశ్వాసము డాష్ అగ్ని పరీక్ష చూస్తాం మొదటి 7 వచనాల్లో. నీకు విశ్వాసం ఉందంటే పరీక్షించాలి. దేంతో? ఇప్పుడు అగ్ని పరీక్ష రాబోతుంది వాళ్ళకి. కాబట్టి ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అగ్ని పరీక్ష ఉంటది అనే విషయం మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 3వ అధ్యాయంలో మరి మనకు ఒక బంగారు ప్రతిమ కనబడుతుంది. అలాగే అగ్ని పరీక్ష మనం చూస్తాం. బంగారు ప్రతిమ అగ్ని పరీక్ష అని 3వ అధ్యాయం టైటిల్ ఇచ్చుకుందాము. బంగారు ప్రతిమ అగ్ని పరీక్ష అని టైటిల్ ఇచ్చుకుని దాంట్లో మొదటి 7 వచనాలకి విశ్వాసమునకు అగ్ని పరీక్ష అని మనం మొదటి టైటిల్ ఇచ్చుకుంటాం. మొదటి 7 వచనాలు విశ్వాసమునకు అగ్ని పరీక్ష అని మనం చూస్తాం. ప్రారంభిద్దాం. 3వ అధ్యాయం మొదటి వచనం. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పును అయి ఉండెను. రాజు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా ఆ అధిపతులు సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్య వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచక సకల విధముల వాయిద్యముల ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములు తక్షణమే వేయబడును. సకల జనులకును బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, వీణె, సింఫోనియా, విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులను వినబడగా ఆ దేశ జనులందరూ, ఆ దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారు సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గమనించామంటే ఇప్పుడే మనం చదువుకున్నాము. ఇప్పుడు దానియేలు యొక్క దేవుడు ఎంత గొప్పవాడో మనకి ఇక్కడ మనకి ఎరిగాడు. కానీ దానియేలు దేవుడు ఎంత గొప్పవాడో మనకి ఎరిగాడు. వెంటనే ఇప్పుడు ఆయన ఏం నిలబెట్టిస్తున్నా చెప్పండి, ఒక బంగారు ప్రతిమని చేయించాడు. ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఈ యొక్క 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి వెంటనే ప్రారంభం కాదు ఇది. కనుక 2వ అధ్యాయం అయిపోయిన వెంటనే మనం 3వ అధ్యాయం చదువుతాము. కానీ చరిత్రలో దీనికి చాలా గ్యాప్ ఉందన్నమాట. అంటే ఇవి కాల వృత్తాంత క్రమంలో లేవు, ఆర్డర్‌లో లేవు. అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3 అట్లాగా లేవు ఇక్కడ. కనుక మనం బైబిల్‌లో చాలా సందర్భాలు అలాగే ఉంటాయి. కనుక మనం చదివినప్పుడు మనకి వెంటనే ఒక అధ్యాయం అయిపోయినట్టు 5వ అధ్యాయం అయిపోయింది 6 ప్రారంభిస్తాం గానీ 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంటది. కానీ చరిత్రలో. కానీ అలాగే జరిగింది. కానీ మనకి అవి కాల వృత్తాంత క్రమం లేవు కాబట్టి కొన్ని మనకు అర్థం కావు. ఇప్పుడు దానియేలు గ్రంథం కూడా ఇది కూడా చూసినప్పుడు ఈ అధ్యాయాలు కాల వృత్తాంత క్రమములు లేవు. అంటే ఆర్డర్‌లో లేవు. కనుక ఒకదాని తర్వాత ఒకటి అయిపోయినట్టుగా వెంటనే లేవు. అంటే ఒకదానికి మధ్యలో ఏముంది? గ్యాప్ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ చరిత్రలో అలా ఈ అధ్యాయాలకు మధ్య టైం గ్యాప్ చాలా ఉంది. కనుక 2వ అధ్యాయం అయిపోయిన వెంటనే 3వ అధ్యాయం ప్రారంభమైంది అనుకోకూడదు. కనుక చరిత్రలో చూసినప్పుడు చాలా టైం ఉంది దానికి మధ్యలో. ఉదాహరణగా కొన్ని విషయాలు మనం చూద్దాం ఈ రోజు. కనుక బైబిల్‌లో నుంచి కొన్ని అధ్యాయాలు మనం చూద్దాం. చూడండి, ఉదాహరణగా టైం గ్యాప్ ఉందని చెప్పడానికి ఒక అధ్యాయానికి మరో అధ్యాయానికి చాలా వ్యత్యాసం మనకు కనబడతా ఉంటుంది. ఉదాహరణగా ఎస్తేరు గ్రంథం కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథం చూడండి 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. అది చెప్తే మనకి ఇది అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము క్షమించండి, ఎజ్రా గ్రంథం. ఎస్తేరు కాదు, ఎజ్రా గ్రంథము. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం చూడండి, 24వ వచనం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 4:24 అందరం కలిసి. యెరూషలేములో ఉండి దేవుని మందిర పని నిలిచిపోయాను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడిందో 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. ఏ పని? దేవుని మందిర పని నిలిచిపోయింది. 4వ అధ్యాయం 24వ వచనం మందిర పని నిలిచిపోయింది అని రాయబడింది. అక్కడ టైం కూడా చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 2 సంవత్సరాలు నిలిచిపోయిందని మనం 5వ అధ్యాయం చదవకూడదు వెంటనే. కనుక 5వ అధ్యాయం చదవకూడదు. కనుక 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడు జకర్యాయు యోధా దేశమందును యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలు యెహోవా నామమున ప్రకటింపగా. తర్వాత 2 కూడా షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలును యోజాదా కుమారుడు యోషువ లేచి యెరూషలేములో ఉండి దేవుని మందిరమును కట్టను ఆరంభించిరి. మరి దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచూ వచ్చిరి. ఇప్పుడు మనం గమనించామనుకోండి, ఇక్కడ 4వ అధ్యాయము 24వ వచనము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలకి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? సుమారుగా ఇక్కడ 2 సంవత్సరాలు రాయబడింది. మనం 4వ అధ్యాయం 24వ వచనం చదివిన తర్వాత 5వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? హగ్గయి, ఇంకా కనపడతాడు జకర్యా. అంటే ఇప్పుడు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదివిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనము? హగ్గయి గ్రంథానికి వెళ్ళాలి. హగ్గయి ఏం చెప్పాడు? తర్వాత ఏముంది? జకర్యా చెప్పాడు. అంటే జకర్యా ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదివిన తర్వాత వెంటనే 5వ అధ్యాయం చదవకూడదు. ఏం చదవాలి? హగ్గయి గ్రంథానికి వెళ్ళాలి. తర్వాత ఏం చదవాలి? జకర్యా గ్రంథం చదవాలి. అది చదివితే ఎక్కడ ఏం చదవాలి? మళ్ళీ ఇప్పుడు 5వ అధ్యాయం 2వ వచనం చదవాలి. అర్థమైందా? కానీ ఇప్పుడు మనకు ఆర్డర్లో వెంటనే అనుకుంటున్నాం, కానీ వెంటనే కాదు ఇది. కనుక 4వ అధ్యాయం ముగించబడిన వెంటనే 5వ అధ్యాయం చదవకూడదు. 5వ అధ్యాయం కంటిన్యూషన్ ఎక్కడుంది మనకి? హగ్గయి గ్రంథంలో ఉంది. ఆ తర్వాత జకర్యా గ్రంథంలో ఉంది. అవి చదివి వచ్చేసి ఇప్పుడు 2వ వచనాన్ని ఏం ప్రకటించారు కదా. ఏం ప్రకటించారంటే అక్కడ ప్రకటించారు. ఆ గ్రంథాలు చెప్పారు ఏం ప్రకటించారు అనే విషయం. అంటే ఇప్పుడు మనకు ఆర్డర్లో ఉంది, కానీ మన ఈ కాల వృత్తాంత క్రమంలో లేవు. అంటే అవి చదివి వచ్చిన తర్వాత ఇక్కడ చదవాలన్నమాట. కనుక అది జ్ఞాపకం చేయి. ఇప్పుడు దానిలో కూడా అంతే. దానిలో అన్ని ఆర్డర్లో లేవు మనకి. మనం ముందున్న అధ్యాయాలు చెప్తాను, వివరంగా చెప్తాను. కనుక అలా చాలా గ్యాప్ ఉన్నది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 6వ అధ్యాయం 14వ వచనం. అక్కడ టైం చెప్తాడు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం ఎప్పుడు ఆ మందిర పని పూర్తి అయిపోయిందో చెప్పాడు. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. 6:14 చదువుదామా? యూదుల పెద్దలు కట్టించు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడు జకర్యాయు హెచ్చరించున్నందున పని బాగుగా జరిపి ఈ ప్రకారము
దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అట్టహసను పారసీకుల దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఆజ్ఞాపించింది కోరేష్ కట్టమని, తర్వాత ముగించింది ఆ రాజుల టైంలో ముగించబడిందంట. అంటే ఇప్పుడు మనం చూసామంటే 6 అధ్యాయము 14 వచనం అంటే ఈ మందిర పని 516లో పూర్తయింది. క్రీస్తుకు 516లో పూర్తయినట్టుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు 6 అధ్యాయము యెజ్జగ్రంథము 6 అధ్యాయము 14 వచనం చదివిన తర్వాత వెంటనే మనం చూడండి ఏ అధ్యాయం మనం ప్రారంభమవుతుంది 6 తర్వాత 7 అధ్యాయం. 7 అధ్యాయం మొదటి వచనం చూడండి. 7 అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతి జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడిలో యజ్రా బబులోను దేశము యెరూషలేము పట్టణమునకు వచ్చెను. అంటే ఇప్పుడు 6 అధ్యాయము 14 వచనం చదివిన తర్వాత మనం 7 అధ్యాయం చదవకూడదు. ఏం చదవాలంటే ఎస్తేరు గ్రంథానికి వెళ్ళాలి. చెప్పండి అక్కడ ఏ గ్రంథానికి వెళ్ళాలి? అక్కడ అర్థహస్త అక్కడ కనపడాడు మనకి. అంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను. యజ్రా గ్రంథము మొదటి మనం 4 అధ్యాయం 24 వచ్చిన చదివాం కదా. చదివిన తర్వాత 5 అధ్యాయం మొదటి వచ్చిన చదివిన తర్వాత ఎక్కడ పోవాలని చెప్పుకున్నాం మనము? హగ్గై గ్రంథానికి, జకర్యా గ్రంథానికి వెళ్ళాలని చెప్పుకున్నాం. ఆడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చదవాలి? యజ్రా గ్రంథము 5 అధ్యాయం కొనసాగింపు. చెప్పండి ఏంటంటే అది యజ్రా గ్రంథము మిగతా యజ్రా గ్రంథము ఆ తర్వాత మనం చదవాలి. మిగతా అధ్యాయులు ఆ తర్వాత చదవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా యజ్రా గ్రంథము 7 అధ్యాయము మనం ప్రారంభం అవుతుందంటే వెంటనే 6 అధ్యాయం 14 వచ్చి చదువుకున్నాం కదా. 7 అధ్యాయం ప్రారంభం అవుతుందంటే యజ్రా గ్రంథం 7 అధ్యాయం తర్వాత మిగతా చదవకూడదు. కనుక 14 వచ్చిన తర్వాత ఏం చదవకూడదు? ఇక్కడ రాస్తాను యజ్రా గ్రంథం, ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా మీకు. అంటే ఇది మనకు తెలిస్తే దానియేలు గ్రంథం కూడా ఒక ఆర్డర్లో లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యజ్రా గ్రంథం మనం చదువుకున్నాం. యజ్రా గ్రంథం 4 అధ్యాయము 24 వచ్చిన చదివిన తర్వాత ఏం చదవాలని చెప్పుకున్నాం మనము? ఏం చదవాలి? హగ్గై చెప్పిందంట. హగ్గయి తర్వాత జకర్యా గ్రంథాలు చదవాలి. ఆ తర్వాత మనము 5 అధ్యాయానికి రావాలి. ఈ 5 అధ్యాయము యజ్రా గ్రంథము 5 అధ్యాయం. కనుక 5 అధ్యాయము అదే మొదటి 2 వచనాలు కదా, దాని కంటిన్యూషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే యజ్రా 4 అధ్యాయం చదివిన తర్వాత మనకి వెంటనే 5 అధ్యాయం ప్రారంభం అవట్లా. మధ్యలో ఏమున్నాయి? హగ్గై, జకర్యాలు ప్రవచించారు. కనుక ఆ ప్రవచించ చదివి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలన్నమాట. కనుక అంటే మనకు 4 5 అధ్యాయం వెంటనే ప్రారంభమైన అనిపిస్తుంది. కానీ ఆ ప్రారంభమైన ఉంది కానీ మన మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. అక్కడ పోయి రావాలన్నమాట. ఆ ప్రవక్తలు ఏం చెప్పారో చదవాలి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం చెప్పండి మనం చదువుకున్నాం కదా. యజ్రా గ్రంథము ఎన్నో అధ్యాయము? 6 అధ్యాయము 14 వచనంలో మందిర పని పూర్తయింది. పూర్తయిన తర్వాత మనం వెంటనే ఏమనుకుంటాము? ఈ 6 అధ్యాయం 14 వచనం అయిపోయిన వెంటనే మనము దాని కంటిన్యూషన్ చదవకూడదు. ఎక్కడ పోవాలని చెప్పుకున్నాము? ఎస్తేరు గ్రంథం చెప్పండి ఏంటంట? ఎస్తేరు గ్రంథం అర్థహర్షరాజు మనకు కనపడతాడు 7 అధ్యాయంలో. ఈ ఎస్తేరు గ్రంథానికి వెళ్ళాలన్నమాట. ఆ 7 అధ్యాయం మొదటి వచ్చి మన ప్రారంభ అర్థహర్ష అంటే 6 అధ్యాయం 14 వచ్చిన చదివిన తర్వాత ఎస్తేరు గ్రంథానికి వెళ్ళి వచ్చి ఏం చదవాలి? 7 అధ్యాయం మనం ప్రారంభించాలి. కనుక అది కంటిన్యూషన్ గా మనం చూస్తాం. ఇట్లా మనకు చాలా టైం గ్యాప్ మనకు కనపడుతుంది. ఇప్పుడు యజ్రా గ్రంథం 7 అధ్యాయం అయిపోయిన తర్వాత మనకేం కనపడుతుంది? నెక్స్ట్ ఏముంటది ఇంకా? ఆ తర్వాత యజ్రా గ్రంథం 7 అధ్యాయం తర్వాత నెహెమ్యా గ్రంథం చదవాలి. దాని ఆర్డర్ నెహెమ్యా గ్రంథం చూసారు. కనుక యజ్రా గ్రంథము 4 అధ్యాయం 24 వచ్చినంత మనకి అది పూర్తయిపోయిన వెంటనే యజ్రా గ్రంథం 5 అధ్యాయం చదవకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? హగ్గై గ్రంథము జకర్యా గ్రంథానికి వెళ్ళాలి. ఆ తర్వాత 5 అధ్యాయంలో ఉన్న 2వ వచనం మనకి కంటిన్యూషన్ కొనసాగుతుంది. యజ్రా గ్రంథం 6:14లో మందిర పని పూర్తి అయిపోయింది అనగానే 7 అధ్యాయం మనకు ప్రారంభం కాకూడదు. ఎక్కడికి వెళ్ళి రావాలి మనము? ఎస్తేరు గ్రంథానికి వెళ్ళి రావాలి. అక్కడ ఏం జరిగిందో అర్థశాస్త్ర సంగతి చెప్పిన తర్వాత యజ్రా గ్రంథం 7 అధ్యాయం మనం ప్రారంభించాలి. కనుక తర్వాత ఈ యొక్క యజ్రా గ్రంథం అయిపోయిన వెంటనే మనం ఏం చదవాలి? నెక్స్ట్ నెహెమ్యా గ్రంథానికి వెళ్ళాలి. అంటే ఇవి ఆర్డర్లు అనమాట, రాజులు పరిపాలించిన ఆర్డర్లు. కనుక ప్రభుత్వమే తర్వాత మీకు అసలు ఏ రాజు వచ్చారు ఆర్డర్లు ఇస్తే మనకి కన్ఫ్యూజ్ అంతా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్పాను? దానియేలు అప్పుడే దానియేలు రాజు ఏమన్నాడు? నీ రాజు దేవతలకు దేవుడు రాజులకు రాదని చెప్పాడు. మళ్ళీ అంటే 10 ఎందుకు పెట్టాడు ప్రశ్న మీకు వస్తుంది. కనుక ఇది వెంటనే జరిగింది కాదు. మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయం 3వ అధ్యాయానికి మధ్య ఉంచే టైం గ్యాప్ ఉందనే విషయం మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక అట్లా బైబిల్లో ఇలా చాలా సందర్భాలు ఉన్నాయనే విషయం మనకి
జ్ఞాపకం చేయబడుతుంది అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ప్రతిమ నిలబెట్టాడు. ఈ ప్రతిమ నిలబెట్టిన తర్వాత ఎవరెవరు రావాలంటే అక్కడికి? అందరూ. చెప్పండి, ఎవరంట? దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రావాల్సిందే. కనుక వాళ్ళు ఎంత జ్ఞానులైనా, ఎంత గొప్ప వాళ్ళైనా అందరూ వచ్చి ఆ ప్రతిమకి ఏం చేయాలంట? నమస్కారము చెయ్యాలి అన్నప్పుడు, దీన్ని మనం ఊహలు ఆలోచించినప్పుడు దానియేలు గురించి ఏమని చెప్పాడు? నెబుకద్నెజరు దానియేలు అని చెప్పాడు, ఆ బంగారు ప్రతిమ శిరస్సు నీవే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచ అధినేత ఎవరంటే, ప్రపంచ అధినేత ఎవరు? నెబుకద్నెజరు. నేను అనుకుంటాను ఇప్పుడు ఆ ప్రతిమలో ఎవరిని పోల్చుకుంటున్నాడు ఆయన? చెప్పండి. నేను ఇప్పుడు ప్రపంచ అధినేత, ప్రపంచం అంతా నా చేతిలో ఉంది, నా కింద ఉంది అని అనుకుంటున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. అంటే ఇప్పుడు ఆ ప్రతిమలో ఎవరు అని అనుకోవచ్చు మనం ఆలోచిస్తే? ఆ బంగారు నెబుకద్నెజరే. అంటే ఇప్పుడు ఒక విధంగా ఆ ప్రతిమ నేనే, కానీ నాకు ప్రతిగా పెడుతున్నాను కాబట్టి అందరూ నాకేం చేయాలి? నమస్కారం చేయాలి. అందుకే ముందు అధ్యాయాల్లో నా మహిమ, నా ఘనత, నా పట్టణం, నా బలాధికారం అంటాడు. ఎవరు? ఈ నెబుకద్నెజరు. కనుక చూసి కనుక అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఆ ప్రతిమలో తన స్వరూపాన్ని, తన స్వభావాన్ని ప్రజలింపజేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. అంటే నేనే చక్రవర్తిని, నేనే గొప్పవాడిని, నాది, అందరు నాకే సాగిల పడాలి అనేటువంటి ఆ తత్వం అనేది నైజము మన నెబుకద్నెజరులో మనకి ఇక్కడ రాయబడిపోయినా కూడా మనం ఆలోచిస్తే మనకు అదే ఫ్లాష్ అవుతుంది. కనుక ఎందుకు ఆ ప్రతిమ పెట్టాలి? గొప్ప వాళ్ళు ఉన్నతాలందరినీ సాగిలపడాలంటే ఆ ప్రతిమ నేనే అన్నట్టుగా మనకి అనిపించటం లేదు. కనుక అనిపిస్తా ఉంటుంది కూడా ఖచ్చితంగా. కనుక అలా అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ ప్రతిమ ఎంత పెద్ద ప్రతిమ చేశాడంటే, మన అమెరికాలో వాడు పెట్టారు కదా, కానీ పెద్ద ఇష్యూ అయిపోయింది అంటే వాడు చూశారు. ప్రతిమలకి ఏం తక్కువ లేదు. ఇప్పుడు పెడతారు ప్రతిమ. ఆ పాతకాలంలో పెట్టారు పెద్ద పెద్ద ప్రతిమలు. ఈ ప్రతిమది ఏం చెప్పారు చూడండి. ప్రతిమ సైజ్ ఎంత ఉందా ఒకసారి చూద్దాం. ప్రతిమ గురించి ఏమని చెబుతాం చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. ఆ ప్రతిమ ఎట్లా పెట్టించాడంటే, అది 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. దానియేలు 3వ అధ్యాయం 1వ వచనం. అది దురాయన మైదానములో దాన్ని నిలవబెట్టించింది. మీ ప్రశ్న రావచ్చు, ఇక్కడ దానియేలు వాళ్ళ స్నేహితులు కనబడతారు ఈ అధ్యాయంలో. మరి దానియేలు ఎక్కడ ఉంటారు? దానియేలు లేడంటే బహుశా అంత పెద్ద సంస్థానం కాబట్టి దానియేలు ఎక్కడ బహుశా బయటికి పని మీద ఏమన్నా పంపించబడి ఉండవచ్చు. వీళ్ళు ఎక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేయట్లేదు? దానియేలు ముగ్గురు స్నేహితులు ఏం చేయరు? సాగిల పడరు. దానియేలు అక్కడ లేడు. కనుక అగ్నిగుండం దానియేలు ఉన్నాడు కదా, సింహాల గుహలో ఉంటాడు. అప్పుడు ప్రశ్న మనకి, మరి దానియేలు ఏమయ్యాడని ప్రశ్న మనకు రావచ్చు. అంత పెద్ద సంస్థానంలో ఏదైనా పని మీద దానియేలు పంపించబడి ఉండవచ్చు. అయితే ఏం జరుగుతుందంటే, ఆ ప్రతిమ చూడండి ఎంత అంటే అది 60 మూరల ఎత్తు. కనుక ఇప్పుడు మూరలు అంటే మనకు తెలియదు, అన్ని కూడా మనకు అడుగులు, ఫీట్లే కదా. కనుక మూరలు, కనుక పాత కాలంలో మూరలు అనేవాళ్ళు. చెప్పండి, కనుక ఎన్ని మూరలు అంటే ఇది 60 మూరలు. ఒక మూర ఈక్వల్ టు 1.5 అడుగు. చెప్పండి, ఒక మూర ఈక్వల్ టు 1.5 అడుగు. కనుక ఒక మూర అంటే 1.5 ఫీట్ అనమాట, 1.5 అడుగు. అలాంటి ఇప్పుడు ఎన్ని మూరలు ఇది? 60 మూరలు. 60 మూరలు అంటే ఎన్ని అడుగులు? 90 అడుగులు. కనుక 90 ఫీట్లు. కనుక అంత అనమాట ప్రతిమ. చూడండి, ప్రతిమ సైజ్ చూసామంటే 60 మూరలు అంటే 90 అడుగులు. తర్వాత వెడల్పు ఎంత అంట? 6 మూరలు వెడల్పు. 6 మూరలు అంటే 9 అడుగులు. చెప్పండి, ఏంటంట? 9 అడుగులు అంటే 9 ఫీట్లు. కానీ చూడండి ఆ ప్రతిమ ఎంత పెద్దదో చూడండి. కనుక దాని యొక్క ఎత్తు ఎంత ఉందో చెప్పండి. ఎత్తు హైట్ 90 అడుగులు అంట. 90 అడుగులు అంటే అంత పెద్ద చూడండి. కనుక అంత పెద్ద 90 అడుగులు ఎత్తు అంట. వెడల్పు వచ్చేసి 6 మూరలు అంటే 9 అడుగులు అనమాట. అంత పెద్ద ప్రతిమను పెట్టాడు. కనుక అంత ప్రతిమను పెట్టి మీరు అందరూ కూడా వచ్చి ఏం చేయాలి? దానికి నమస్కారం చేయాలి. కనుక చెప్పాడు కదా, వాయిద్యాలు కూడా, ఎన్ని రకాల వాయిద్యాలు చెప్పాడు అక్కడ రాయబడి, అవన్నీ కూడా వాయిస్తారంట. వాయించినప్పుడు అందరూ దానికి ఏం చేయాలి చెప్పండి? నమస్కారం చేయాలి, సాగిల పడాలి అనే సంగతి మనం చూస్తాం. కనుక అలా ఎవరైతే చేయరో వాళ్ళకి వచ్చే శిక్ష ఏందంట? అగ్నిగుండంలో వారు పడవేయబడతారు అనేటువంటి సంగతి మనకి ఇక్కడ రాయబడతా ఉంది. కాబట్టి ఇది వెడల్పు. కాబట్టి ఆ ప్రతిమ వచ్చేసి 90 అడుగుల ఫీట్, 90 ఫీట్లు అనమాట. 90 అడుగుల ఎత్తు ఉంది, 90 ఫీట్లు. తర్వాత వెడల్పు వచ్చేసి
9 అడుగుల వెడల్పుతో కూడిన పెద్ద ప్రతిమను దొరాయన మైదానంలో పెట్టాడు. ఎందుకు అది పెట్టాడంటే మనకేమర్థమవుతుందంటే ఆలోచించినప్పుడు, నేను ప్రపంచ అధినేతను కాబట్టి ఆ ప్రతిమ నన్నే చూపిస్తా ఉంది అని ఒక విధంగా చెప్పాలంటే, ఆ ప్రతిమ నమస్కరిస్తే నాకు నమస్కరించినట్లే. ఇంకా మన భాష చెప్పాలంటే నేనే దేవుణ్ణి అన్నట్టుగా అనిపిస్తా ఉంది ఇది చూసినప్పుడు. ఇప్పుడు ఈ దినాలు చూడండి, మనుషులు కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. ఈ దినాల్లో మనుషులు దేవుళ్ళు చేస్తా ఉన్నారు. చేస్తున్నారా లేదా? కానీ సహాయం చేశారనుకోండి, వెంటనే ఏమంటారు, నువ్వు అబ్బా బాగా చెప్పారే మనుషులు మనమే దేవుళ్ళు చేస్తాం. మనం సహాయం చేశాను, ఇంత సహాయం చేస్తాం అనుకోలేదు బ్రదర్. నిజంగా మీరు దేవుడు లాంటి వాళ్ళే, లేదా దేవుడు లాంటి మనసున్న వాళ్ళే. చూసారా అంటే మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? చిన్న సహాయం చేస్తే నీకు దేవుడు అయిపోతాడా? అలా అంటాం మనం కొన్నిసార్లు, తెలియకుండా అంటూ ఉంటాం, దేవుళ్ళు అంటాడు బ్రదర్ అంటాం. కానీ మనుషులు ఎప్పుడు దేవుళ్ళు కారు కనుక మనమే చేసుకుంటున్నాం. కనుక దేవుడు మనిషి అయ్యాడు, అది నమ్మట్లా. చూసారా దేవుడు ఏమయ్యాడు? దేవుడు మన కోసము ఆ ప్రపంచం, ఆకాశం, భూమిని సమస్తం సృజించిన దేవుడేమో మనిషిగా వస్తే ఆయన నమ్మటం లేదు, కానీ మనుషులు మాత్రము దేవుడు చేసేస్తున్నాడు. ఈ మధ్య ఒక ఐలాండే కొన్నాడు దేవుడిని ప్రకటించుకుని, కానీ ఒక దేశమే కొని ఒక సామ్రాజ్యం పెట్టాడు, కానీ నేను దేవుడిని అని. కాబట్టి ఎవరైనా మనిషే. చూసారా కనుక ఎన్నో నేరాలు ఘోరం ఉన్నప్పటికి కూడా మనుషులు దేవుళ్ళు అయిపోతున్నారు. కాబట్టి మనుషులు ఎప్పటికీ దేవుళ్ళు కారు కనుక మనమే చేస్తాం. ఎందుకంటే మన బుద్ధిహీనత, మన వెరితనం కాబట్టి అలాగవుతాం. కానీ ఇక్కడ కూడా మనం గమనించండి, నెబుకద్నెజరులో మనకేం కనబడుతుందంటే, ఇండైరెక్ట్ గా అవుతాడు ఆ ప్రతిమలో తన యొక్క స్వభావాన్ని చూపించుకోవాలన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది, కానీ దాని యొక్క ఉద్దేశం అదే. కనుక అలాగ ప్రతిమలు పెట్టాడు, దానికి నమస్కారం చేయాలి. ఎవరు దానికి చేయరో వాళ్ళకి వచ్చే శిక్ష కూడా చెప్పాడు. చెప్తే ఏం జరిగిందంట చూడండి, 3వ అధ్యాయం, దాని గ్రంథము 3వ అధ్యాయము మనం గమనించామంటే 7 చదువుకున్నాం కదా, తర్వాత 8 నుంచి మనం చదువుదాం. 8 నుంచి 15 వచనాలు 2వ సంగతి రాసుకుందాం. మొదటి 7 అధ్యాయాలు విశ్వాసం అగ్ని పరీక్ష. 3వ అధ్యాయం, 3వ అధ్యాయానికి ఒక పెద్ద టైటిల్ కూడా ఇద్దాము. 3వ అధ్యాయానికి ఇచ్చే టైటిల్ ఏంటంటే బంగారు ప్రతిమ అగ్ని పరీక్ష. బంగారు ప్రతిమ అగ్ని పరీక్ష, అగ్ని పరీక్ష అని పెట్టుకుని దాంట్లో 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. విశ్వాసం నాకు అగ్ని పరీక్ష, విశ్వాసమునకు అగ్ని పరీక్ష. ఇప్పుడు ఇదే 3వ అధ్యాయము 8 నుంచి 2వ సంగతులు రాసుకుందాము. 8 నుంచి 15 వచనాలు, 8 నుంచి 15 వచనాలు 2వ సంగతి రాసుకుందాము. కొండెములు ఉన్న చోట అగ్ని చల్లారదు. కొండెములు ఉన్న చోట అగ్ని చల్లారదు. సామెతలు ఉంటది కదా, కొండలు చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా మంట పెడతారు కానీ తగ్గదన్నమాట. మనం చూస్తాం. ఇప్పుడు 2వ భాగం, ఎప్పుడైతే దేవుని కోసం విశ్వాసంతో జీవించాలి అని తీర్మానం చేసుకుంటావో, విశ్వాసానికి వెంటనే ఏమని చెప్పండి, అగ్ని పరీక్ష వస్తుంది. అబ్రహాం కూడా విశ్వాస వీడని చెప్పుకుంటాం కదా. ఈ సంగతి అబ్రహాము దేవుడు పరిశోధించాను అంటే ఏమన్నాడు, అబ్రహాం పరీక్ష అని చెప్పండి, నీకు ఒక్కడైనా ఒక్క కుమారుడు నాకు ఇచ్చేయాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉండాలనుకుంటామో వెంటనే పరీక్ష ఉంటుంది. కనుక విశ్వాసాన్ని పరీక్ష. అయితే అబ్రహాము లాగా మనం ఎన్నోసార్లు పరీక్షలు పాస్ అవ్వగానే ఫెయిల్ అయిపోతాం. కానీ ఇప్పుడు వీళ్ళకి విశ్వాసం బతుకుతున్నారు కదా, కాబట్టి కొంచెం నమ్మకం ఉన్నారు కదా, ఆ భోజనం దగ్గర కూడా ఎంత నిష్ఠ ఉన్నారు, ఎంత పట్టింపుతో ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసంతో ఉన్నందుకు వాళ్ళకి ఏమొస్తుంది, ఇప్పుడు ఒక పెద్ద అగ్ని పరీక్ష వస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కోసం విశ్వాసంతో జీవించాలి అని మనం తీర్మానం చేసుకుంటామో ఇలాంటి అగ్ని పరీక్షలు వస్తాయి. ఆయన అగ్ని పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు వాటిని సహాయం చేస్తాడు అనే విషయం కూడా మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ ప్రతిమ నిలబెట్టినప్పుడు నమస్కారం చేయకపోతే అగ్ని వేస్తానని చెప్పాడు. కొంతమంది పోయి కొన్ని కొండలు చెప్తున్నారు చూడండి. 8 నుంచి 15 వచనాలు 2వ భాగం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 15 వచనం మనం చదువుకున్నాం. 8 నుంచి, కొందరు ఆ సమయంలో కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగా మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించును గాక. రాజా
తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లంగురవుని, పెద్దవీడును, వీణను, విపంచకను, సింపోనియను, సకల విధము వాయిద్య ధ్వనులను విను ప్రతివాడును సాగిలపడి ఆ బంగారు ప్రతికి నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మన్నుచున్న అగ్నిగుణములు వేయబడును. రాజా తమ షడ్డకు మేషకు అభ్యర్థులను ఆ ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తాము నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనేది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకు మేషకు అభ్యర్థులను పట్టుకుని రండి ఆజ్ఞగా వారి మనుషులు పట్టుకొని రాజు సన్నిధి తీసుకుని వచ్చిరి. అంత నెబుకద్నెజరు వారితో ఇట్లను, షడ్రకు మేషకు అభ్యర్థులు మీరు నా దేవతను పూజించట్లేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు వినబడదు నిజమా? బాకాను, పిల్లంగురవిని, పెద్దవీణు, సింపోనియను, విపంచకను, సకల విధము వాయిద్యాలను మీరు విన్న సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధముగా ఉండని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎలా తక్షణమే మన్నుచున్న వేడిమి గల అగ్నిగుండముల మీరు వేయబడుదురు. నా చేతిలో మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అది ఇప్పుడు ఎప్పుడైతే అది ఆ పెట్టినటువంటి ప్రతిమ ఏ ప్రతిమ అంటే అది బంగారు ప్రతిమ. ఎంత బంగారం అది? 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు. ఎంత పెద్ద ప్రతిమ, అంత బంగారమే. కాబట్టి ఉప్పటి బంగారం కాదు, పూత బంగారం కాదు. ఇది ఏ బంగారం? ఇది ఉజ్జల బంగారం. చెప్పాడు అందుకే నీ రాజ్యం ఎట్లా ఉంటుందని చెప్పాడు. ఆ శిరస్సు నీవే బంగారం అంటే చదువుకున్నాం. బబులోని బంగారు పాత్ర కాబట్టి బంగారు ప్రతిమనే పెట్టాడు. కానీ బంగారు ప్రతిమలో తాను చూసుకుంటున్నాడు అనే విషయం మనకు ఇండైరెక్ట్ గా మనకు అర్థమవుతుంది. అంటే అంత నా కిందే ఉండాలి, నేనే జయించిన వాడిని కనపడతా ఉన్నాడు. ఎప్పుడైతే కొండేలు చెప్పారో మనకి, ఎప్పుడైతే మనం విశ్వాసంతో జీవిస్తామో చెప్పండి ఏమవుతారు? మన మీద కొండేలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. కనుక భక్తురాలంట, విశ్వాసం అంట, ఏం చేసి చూద్దాము అని చెప్పేసి ఏదో అంటిస్తూ ఉంటారు, ముట్టిస్తూ ఉంటారు, కొండలు చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా అదే జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం నమ్మకంగా ఉన్నారో వెంటనే ఇప్పుడు రాజుగారి మీద కొంతమంది కాసుకున్నారు కదా, రాజు నువ్వు నియమించావు కదా, అధిపతులుగా రాజుగారులు నియమించావు కదా, వాళ్ళు ఈ పలానా వాయిద్యాలను వాయించినప్పుడు నువ్వు నమస్కరించమన్నావు కదా, వాళ్ళు నమస్కరించలేదు, వాళ్ళు పూజించటే లేదు నీ ప్రతిమకు, అంటే తమ రాజ్ఞ లక్ష్య పెట్టలేదు అనే సంగతులు చెప్పగానే చక్రవర్తికి ఏమొచ్చింది, రాజుగారికి ఏమొచ్చిందంట? కోపం వచ్చి పిలిపించి అడుగుతున్నాడు. కనుక మీరు నమస్కరించట్లేదని తెలిసింది కాబట్టి ప్రతి చెయ్యకపోతే, అలా నమస్కారం చేయకపోతే ఏమని చెప్పాడు? తక్షణమే వేడి మీద అగ్నిగుండములో మీరు వేయబడతారు, నా చేతిలో మీరు విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూడండి ఆ మాట, చూడండి ఆ మాట ఏం తెలియజేస్తా ఉంది? నా చేతిలోంచి విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అర్థం ఏంటి? నేనే దేవుణ్ణి అన్నట్టే ఉంది కదా. కాబట్టి అంటే నువ్వు దేవుడు ఆ నెబుకద్నెజరు. ఫరో అంటాడు కదా, ఫరో దగ్గరికి వెళ్తే యెహోవా అనువాడు ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు? ఎంత పొగరు ఆ ఫరోకి. కనుక యెహోవా ఎవడా? ఈయన ఏమంటున్నాడు? నా చేతులు ఎవడు మిమ్మల్ని విడిపిస్తాడండి? ఏది? ఎవడు కాదంట, చూడండి దేవుడు అంట. మాట చూడండి, నా చేతులు మిమ్మల్ని విడిపింపాల దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనుక అంటే దాని అర్థం నుండి నేనే దేవుడు అన్నట్టుగానే ప్రకటిస్తా ఉన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్లు బైబిల్లో చాలా మంది ఇచ్చారు. కనుక నా చేతులు ఎవడు విడిపిస్తాడు అంటాడు. కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా, కోపం వచ్చినప్పుడు, నాకు కోపం వచ్చిందంటే నీ సంగతి చూస్తా అంటాం. కనుక ఎవడొస్తాడు చూస్తాం. కనుక చూసిరా కొన్నిసార్లు అట్లా మాట్లాడుతూ మనం కూడా ఆ కోప తాపం ఆ ఉద్రేకాల్లో చూసిరా నా చేతులు ఎవడు విడిపిస్తాడో చూస్తాం, ఎవడు వస్తాడో చూస్తాం. కానీ కొన్నిసార్లు మనం కూడా ఎలాగ అంటాం అట్లా కొన్ని సందర్భాలు. అలా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నెబుకద్నెజరు వాళ్ళు పిలిచి మాట్లాడి ఇంకా వాళ్ళేం సమాధానం చెప్పకముందు అంటున్నాడు, చెప్పకముందు మీరు కనుక అలా చేయకపోతే తక్షణం అగ్నిలో వేయబడతారు, అయితే ఎవడు ఏ దేవుడు విడిపిస్తాడు నేను చూస్తాను అంటున్నాడు. చూద్దాం కొన్ని స్టేట్మెంట్ చూద్దామా? కొంతమంది అలా మాట్లాడారు. ఉదాహరణగా కొన్ని చూద్దాం. చూడండి అలాంటి మాటలు ఎందుకు వస్తుంది అంటే, నాకు మించిన దేవుడు లేడు అన్నట్టుగా నెబుకద్నెజరు అంటున్నాడు. అందుకే కీర్తన 10వ కీర్తన మనం చూసామంటే 10వ కీర్తన 4వ వచనం చూడండి. అది అహంకారముతో పొగరుగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ మాట. కీర్తన 10వ కీర్తన 4వ వచనం.
కీర్తన 10:4 చదువుదామా? 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించేది. కనుక దుష్టులు పొగరెక్కి అని మాట చూడండి. కనుక పొగరుతో మాట్లాడుతున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు, అతిశయంతో మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు నెబుకద్నెజరు మాట ఎట్లా ఉందంటే, నా చేతులు ఏ మనుషుడు విడిపిస్తాడు కాదు, ఏ దేవుడు విడిపిస్తాడంటే నేనే దేవుడు అన్నట్టుగా, నాకు మించిన దేవుడు లేడు కనుక ఎవడు విడిపిస్తాడు అంటున్నాడు. కనుక అలాగా ఫరో మాట్లాడాడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం. నిర్గమాకాండం ఆ 2 వాక్యాలు చూసి మనం ముగిద్దాం. నిర్గమాకాండము 5వ అధ్యాయం చూడండి. మొదటి 2 వచనాల్లో ఫరో ఏమంటున్నాడు? మోషే వచ్చి మాట్లాడుతూ ఉంటే ఫరో యెహోవా గురించి మాట్లాడిన మాట. నిర్గమాకాండము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటాం. నిర్గమాకాండం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు యెహోవా అరణ్యమున నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడు అన్నది. 2 చదవండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీ. చూసా కనుక ఏం మాట్లాడుతున్నాడు ఫరో? యెహోవా ఎవడు? చూసారా? కాబట్టి నేను రాజును కదా, కాబట్టి యెహోవా ఎవడు? ఆయన మాట నేను వినటానికి. నెబుకద్నెజరు కూడా నా చేతి విడిపి దేవుడు ఎక్కడ ఉన్నాడు? సన్నిహరింపబడిన ఒక అశ్షూరు రాజు కూడా వస్తాడు. వాడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? 2 రాజుల గ్రంథము 2వ రాజులు 18వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఆ మాట చదువు చివరిగా 28 నుంచి 32 వచనాలు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. ఈ సన్నిహరింపబడిన వాడు ఇసుకే టైంలో యుద్ధానికి వస్తాడు. అశ్షూరు నుంచి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? ఈ సన్నిహరింపబడినటువంటి వాడు చూడండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28 నుంచి 33 దాకా చదువుదాం. 2వ రాజులు 18వ అధ్యాయము 28 నుంచి చదువుతున్నాను. గొప్ప శబ్దముతో యోధా భాష ఇట్లను, మహారాజును అశ్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవాను విడిపించును. ఈ పట్టణం అశ్షూరు రాజు చేతి చెక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అశ్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన చెట్టు ఫలమును, తన అందరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్ళు తాగుచుండును. అటు పిమ్మట మీరు సాగు బతుకున్నట్లు నేను వచ్చి మీ దేశం వంటి దేశమును అనగా గోధుమలు ద్రాక్ష రసమును గల దేశమునకు ఆహారమును, ద్రాక్ష చెట్లు గల దేశమునకును, ఒలివ తైలము తేనె గల దేశానికి మిమ్మల్ని తీసుకొని పోదును. అతడు మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించని చెప్పిన హిజ్కియా మీకు బోధించే మాటలను వినవద్దు. ఇప్పుడు 33 చదువుదాం అందరం కలిసి. 33. ఆయా జనముల్లో దేవతలు ఏదైనా తన దేశం అశ్షూరు రాజు చేతులు విడిపించిన హమాద్ దేవతలు ఏమాయను, అర్పా దేవతలు ఏమాయను, సపరవేం దేవతలు ఏమాయను, హేవాను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించేనా చాలు. ఇప్పుడు ఈ దేవతల పేరు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చూడండి, హమాదు దేవత, అర్పాదు దేవత, షపరవేం దేవత, హేనా దేవత, యువ దేవత, ఇవన్నీ ఆయా దేశాల దేవతలు. ఆ దేశాలు మేము జయించాం. ఆ దేశాలు చేస్తే వారి దేవతలను విడిపించాయా? విడిపించలేదు. నేనే దేవుడు అన్నట్టు ప్రకటిస్తాడు. ఇంకో మాట చెప్పాడు చూడండి అక్కడ 34లో, షోమ్రోను దేశపు దేవత ఏమాయి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, షోమ్రోన్ అంటే ఏంటి? చెప్పండి. షోమ్రోన్ ఏ రాజధాని చెప్పుకున్నాం? ఇశ్రాయేలు 10 గోత్రాల రాజధాని షోమ్రోన్. మొట్టమొదటి ఏం పెట్టుకున్నారు? షెకెము. ఆ తర్వాత తిరసాగా మారింది. ఆ తర్వాత షోమ్రోనుగా స్థిరపడింది. ఇప్పుడు షోమ్రోను దేవత అంటే ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా గురించే. కనుక షోమ్రోన్ దేశపు దేవత ఏమైంది చూసారు? కనుక నిలిపించింది ఆ దేవత. అంటే యెహోవా ఎవడని ఫరో మాట్లాడాడు. ఇప్పుడు షోమ్రోన్ దేశపు దేవత ఏంది? షోమ్రోను కనుక అది రాజధాని కదా, ఇశ్రాయేలు దేవుడు కదా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా కదా, కాబట్టి ఆ దేవుడు విడిపించాడు వాళ్ళని అని ఆయన మాట్లాడుతున్నాడు. సన్నిహరి మాట్లాడుతున్నాడు. దానియేలు అంటున్నాడు దానియేలు గ్రంథంలో, నెబుకద్నెజరేమో నా చేతిలో విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, వీళ్ళందరూ కూడా తమకు తామే దేవుళ్ళుగా ప్రకటించినట్లు మనకి కనబడుతుంది. ఫరో కానీ, నెబుకద్నెజరు కానీ, ఇక సన్హెరెబు కానీ. కాబట్టి అలాగూ ఈ మాటలు కూడా పొగరు పట్టిన మాటలు. అది మనం చదువుకున్నాం కీర్తన 14లో, దుష్టులు పొగరెక్కి మాట్లాడుదురు. ఇంకా మరి అహంకారంతో మాట్లాడటం. కీర్తన
చివరిగా 75వ కీర్తన. కీర్తన 75 వాళ్ళ అధికారాన్ని బట్టి, పదవిని బట్టి, స్థానాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళుగా ప్రకటించుకుంటున్నట్టుగా మనం చూస్తాం. కీర్తన 75వ కీర్తన మనం గమనించామంటే 4వ వచనం. కీర్తన 75 4వ వచనం చూడండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కనుక అహంకారులుగా ఉండవద్దు, పొగరు పట్టినట్టుగా మాట్లాడవద్దు. ఇప్పుడు ఫరో మాట్లాడే మాట కానీ, నెబుకద్నెజరు కానీ, సన్హెరీబు కానీ మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి చెప్పండి? అహంకారముతో, పొగరుతో మాట్లాడే మాటలు. నువ్వు ఒక రాజు కదా, నువ్వు దేవుడువా, కనుక నా చేతులు ఏ దేవుడు విడిపిస్తాడు, నువ్వు దేవుడువా అంటే వాళ్ళు తమకు తామే దేవుళ్ళుగా ప్రకటించుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు అలాగే వాళ్ళు మాట్లాడాడు కనుక, అయితే వాళ్ళు ఏ సమాధానం చెప్పారు అనేది వచ్చే వారం మనం చూద్దాం. కాబట్టి వాళ్ళు పిలిచి మాట్లాడినప్పుడు నా చేతుల నుంచి ఏ దేవుడు మిమ్మల్ని విడిపించలేడంటే తనకు తానే దేవుడికి ప్రకటించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. నెబుకద్నెజరు అలాగ ఫరో చేశాడు, అలాగ సన్హెరీబు చేశాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి వాళ్ళ రియాక్షన్ కనుక వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాము. అందరూ మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని కూడా శుభ్రం చేసుకుని దేవునికి అప్పగించుకుంటాం. ఏ రీతిగా దానియేలు అంత గొప్ప కళను, దాని భావాన్ని చెప్పి మరి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండి మరి ఆ దేశంలో వారందరి మీద ప్రధానుడయ్యాడు, జ్ఞానులందరి మీద. ఆయన రిక్వెస్ట్ ద్వారా మిగతా స్నేహితులు కూడా ఆ సంస్థానంలో విచారణకర్త నియమించబడ్డారు. ఎప్పుడైతే వారు దేవుని కోసం నమ్మకం జీవించాలని తీర్మానం చేసుకున్నారు, వెంటనే విశ్వాసానికి పరీక్ష వస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసంతో బ్రతకాలని కోరుతామో ఎన్నో పరీక్షలు, ఎన్నో నిరాశలు, కృంగుదలలు, అపాయములు, కష్టములు వస్తాయి. యోసేపు కూడా అలాగే వచ్చాయి, అందుకని సింహాసనం ఎక్కాడు. దానియేలు కూడా అలాగే. కాబట్టి మనం వెనక్కి పారిపోని అవసరం లేదు. మనకన్నా ముందు భక్తులు ఉన్నారు, ఎట్లా జయించారు, ఎలా నిలబడ్డారు, ఎలా నమ్మకం జీవితాన్ని మనకు నేర్పిస్తా ఉన్నారు. అలాగే మనం జీవించినప్పుడు తప్పనిసరిగా వాటన్నిటిలో గొప్ప విజయాలు మనం చూస్తాం అనేది మంచి ఉదాహరణ మనం చూస్తూ వచ్చాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో 3వ అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు మేము చూడగలిగాం. దయలే మా తండ్రి, మరి నెబుకద్నెజరు ఆ రాజ్యము బంగారముతో, వైభవంతో పోల్చబడింది. అందుకని బంగారు ప్రతిమను పెట్టి ప్రభా ఒక విధంగా ఆ ప్రతిమలో తనే కనపరుచుకోవాలని, దేశంలో అందరూ కూడా సాగిలి పడాలని ఆయన ఆశించాడు. ఒక విధంగా తనే దేవుడికి ప్రకటించుకున్నట్టుగా మాకు కనబడుతుంది. అందుకే అంటున్నాడు, నా చేతిలో నుండి మీరు ఎవడు విడిపిస్తాడు, ఏ దేవుడు విడిపిస్తాడని మాట్లాడాడు. ఫరో అలాగే చెప్పాడు, సన్హెరీబు అలాగే చెప్పాడు. కనుక మనుషులే దేవుడిగా ప్రకటించుకునే ఆ దినాలు అయితే ఈ దినాలు కూడా ఉన్నాం. దయమాత మమ్మల్ని దయతో క్షమించండి. అలాంటి మాటలు మేము మాట్లాడకూడదని, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని మీ యొక్క వాక్యం రాయబడింది. మేము జాగ్రత్త జీవించుట్లో మీరు సహాయపడమని, మాకు విశ్వాసానికి వచ్చే ప్రతి పరీక్షలో మాకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తామో కొండాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. అలాగే దానియేలు వారి స్నేహితులు చెప్పారు. ఆ స్నేహితులు 3 మీద కొండాలు చెప్పారు కనుక సాగిల పడలేదని ప్రభా, తద్వారా వాళ్ళకి వచ్చిన పెద్ద పరీక్ష వచ్చింది, అగ్ని పరీక్ష వచ్చింది. ప్రభు వాళ్ళు రాజుగారు పిలిచి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గొప్ప సమాధానం కూడా చెప్పారు. ప్రభు అలాగే మేము జీవించాలని, మా పరీక్షలు మేము నిలబడాలి మీరు కోరుతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దీవెనతో నింపి నడిపించమని, భవిష్యత్ సేవకి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమార యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చిరొచ్చిన మనకు తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికే మహిమా యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. అందరికీ ప్రైజ్ లార్డ్.
థాంక్స్.